హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నిన్న ఈవినింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినట్టుగా యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళకి Q&A సెషన్లో ఆన్సర్ ఇవ్వబోతున్నానండి. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి CDSL న్యూస్ అండ్ సాఫ్ట్వేర్స్ గురించి రావడం జరిగింది. సో వీటిని ఏఎస్ఎం లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా. సో ఏఎస్ఎం లిస్ట్ అంటే ఏంటి, అసలు సర్వేలెన్స్లో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదా, వీటన్నింటి గురించిన డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాం వీడియో ఎండింగ్లో. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ట్విట్టర్లో టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. దీంట్లో ఇచ్చిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ మై ఒపీనియన్ అండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్దామండి. సో యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది 24th జూలైకి సంబంధించిన క్వశ్చన్స్ని మీరు ఇక్కడ అడగొచ్చని. 91 కమెంట్స్ ఆర్ దేర్. సో ఎవరైతే 1 or 2 స్టాక్స్ అడిగారో వాళ్ళకి మ్యాక్సిమం ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ మచ్ మోర్ స్టాక్స్ అండి, అన్నింటి గురించి ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు. ఫస్ట్ కమెంట్ వచ్చేసి నవీన్ గారి నుంచి. సో సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇనిషియేటివ్స్. ఓకే, 20 stocks by ignoring a long term is the good or better exit small profits and invest in other. సో ఈయన గారు స్మాల్ అమౌంట్తో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి ప్రాఫిట్ రాగానే ఎంతైతే ప్రాఫిట్ ఉందో అంత వర్త్ చేసే స్టాక్స్ని అలాగే డీమ్యాట్ అకౌంట్లో వదిలేసి క్యాపిటల్ని మాత్రం తీసుకొని వేరే స్టాక్లో మళ్ళీ ఎంట్రీ అవుతున్నారనమాట. సో దిస్ ఈజ్ ద గుడ్ థింగ్. బట్ అట్లీస్ట్ మీరు 50,000 నుంచి 1 lakh రూపీస్ ఒక షేర్లో ఇన్వెస్ట్ చేసేసి అది కనుక మీకు 20-30% రిటర్న్స్ ఇచ్చినప్పుడు ఆ 20-30%ని మీరు డీమ్యాట్లోనే వదిలేసి మీ క్యాపిటల్ని మీరు రిటర్న్ తీసుకొని వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ అండి. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ విత్ 10,000 and 20,000 ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ స్ట్రాటజీ. బికాజ్ 1-2 స్టాక్స్ని మీరు వదిలేసినట్టయితే 100-200 రూపీస్ వర్త్ ఉండే ఒక్క స్టాక్ 2 స్టాక్ మీకు వెల్త్ క్రియేషన్ అయితే చేయదు, ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ 10 years or 15 years. బికాజ్ వన్ స్టాక్ని హోల్డ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. సో యూ హ్యావ్ టు బీ పేషెన్స్. 1 or 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి, అందులోనే మీకున్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి, వాటినే 5 to 10 years వరకు హోల్డింగ్ చేయండి. అంతేకాని పొజిషనల్ ట్రేడర్గా నేను 1 స్టాక్ నుంచి అనదర్ స్టాక్కి ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తూ ఉంటాను అంటే మీరు చెల్లించే ఛార్జెసే మీ ప్రాఫిట్స్ కంటే ఎక్కువగా వేస్టేజ్ అయిపోతూ ఉంటాయి. సో డోంట్ డూ దట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రఫీలా, గ్రావెల్, వెల్స్పన్ ఇండియా, రెడింగ్టన్ అండి. సో ఈ 4 స్టాక్స్ గురించి అడిగారు. సో గ్రావెర్ అండ్ వెల్ ఇండియా అనేది చాలా మంచి స్టాక్, కాకపోతే లాస్ట్ 1 week నుంచి కాస్త కరెక్షన్లో ఉంది. 2.33% నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది ప్రజెంట్ 69.25లో ట్రేడ్ అవుతుంది. సో 1 yearలో ఆల్మోస్ట్ 81% రిటర్న్స్ ఇచ్చిన కెమికల్ కంపెనీ అండి ఇది. సో ఇట్ ఈజ్ ఏ స్మాల్ క్యాప్ కంపెనీ, ఇట్ ఈజ్ అండ్ గుడ్ కంపెనీ ఆల్సో, ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ. అండ్ రఫీలా ఆల్సో ఏ ప్లాంటేషన్స్కి సంబంధించిన కంపెనీ విచ్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ 97 రూపీస్. సో వీ విల్ చెక్ ద రఫీలా ఇంటర్నేషనల్ కంపెనీ అనేది కూడా చాలా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. యూ కెన్ సీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆర్ గుడ్ అండ్ టిక్కర్ టైప్లో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్. 1 weekలో చూసినట్టయితే ఇది నెగిటివ్ రిటర్న్స్ 3% ఇచ్చింది, 3% కన్సాలిడేషన్లో ఉంది. సో 3 to 5% నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఈజ్ నథింగ్ అండి స్టాక్ మార్కెట్లో చూసినట్టయితే. బట్ ఇది హై రిస్క్ కంపెనీ, 3.15 times to నిఫ్టీ అనమాట. సో హై బీటా ఉన్న కంపెనీస్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ స్ట్రాంగ్, ఇది ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. డిఫాల్ట్ ప్రాబబిలిటీ అనేది కూడా లేదు. 1 yearలోనే 190% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో కంపెనీ వచ్చేసి చాలా మంచి కంపెనీ. డివిడెండ్స్ కూడా అనౌన్స్ చేస్తుంది September 2లో చూసినట్టయితే. అండ్ లాస్ట్ మంత్ దీని యొక్క ప్రాఫిట్స్ చూసినట్టయితే కూడా ప్రాఫిట్స్ 189% ప్రాఫిట్స్ అనేది పెరగడం కూడా కనిపిస్తుంది మార్చ్ క్వార్టర్లో చూసినట్టయితే, విచ్ ఈజ్ వెరీ గుడ్ అండి. సో ఈ 2 కంపెనీస్ ఆర్ గుడ్. అండ్ అనదర్ 2 కంపెనీస్ చూసినట్టయితే కనుక వెల్స్పన్ ఇండియా అండ్ రెడింగ్టన్ అండి. సో రెడింగ్టన్ అనేది ఆల్సో గుడ్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ అనౌన్సింగ్ ద బోనస్ షేర్స్ ఆల్సో. వెల్స్పన్ ఇండియా ఆల్సో గుడ్, బట్ దోస్ 2 ఆర్ ఇన్ ఏఎస్ఎం లిస్ట్ అండి. అగైన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ఏఎస్ఎం లిస్ట్. సో ఎప్పుడైనా మార్కెట్స్ బుల్ రన్లో ఉన్నాయి అంటే కనుక చాలా స్టాక్స్ అనేవి ర్యాపిడ్లీ రన్ చేస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ అండి. సో అలాంటి టైంలో చూసినట్టయితే మనకి చాలా స్టాక్స్లో ఎవ్రీడే కంటిన్యూస్గా 3 to 4 days అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది అంటే సెబీ అనేది వాటిపైన సర్వేలెన్స్ని అప్లై చేస్తూ ఉంటుంది. సో దాని ప్రకారంగానే వాటిపైన రెడ్ ఫ్లాగ్స్ అనేవి, ఏఎస్ఎమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బట్
ఏఎస్ఎం అనేది డిఫరెంట్, జిఎస్ఎం అనేది డిఫరెంట్. ఏఎస్ఎం లిస్ట్లో కూడా షార్ట్ టర్మ్ ఏఎస్ఎం ఉంటుంది, లాంగ్ టర్మ్ ఏఎస్ఎం ఉంటుంది. షార్ట్ టర్మ్ ఏఎస్ఎంలో 2 స్టేజెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఏఎస్ఎంలో చూసినట్టయితే 4 స్టేజెస్ ఉంటాయి. సో వేటి యొక్క ప్రాధాన్యత ఎంత అనేది మనం ఎండింగ్లో కంప్లీట్గా చూద్దాం. బట్ దోస్ 4 ఆర్, ఒకవేళ మీరు 2 ఇయర్స్ కోసం హోల్డ్ చేయాలనుకుంటే కనుక గుడ్ స్టాక్స్ అండి. సిడిఎస్ఎల్ గురించి అడిగారు. సో 2 డేస్ నుంచి టచింగ్ లోయర్ సర్క్యూట్స్. ఎస్ అండి, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కంపెనీ, మోనోపోలీ కంపెనీ. నేను 100 టైమ్స్ దీని గురించి చెప్పడం జరిగింది. సో మీరు సిడిఎస్ఎల్ గురించి ఒకసారి చార్ట్ చూసినట్టయితే కనుక సో ఈ స్టాక్ని ఎప్పటి నుంచి రిఫర్ చేశాము అనేది చూడండి. సో పొజిషనల్ పిక్గా ఇక్కడ 445 to 455 బిట్వీన్లో రెఫర్ చేయడం జరిగిందండి మన ప్రీమియం ఛానల్లో చూసుకున్నట్టయితే. ఆ తర్వాత స్టాక్ అనేది మంచి పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత, మన టార్గెట్స్ని హిట్ అయిన తర్వాత అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా రీఎంట్రీ అవ్వచ్చు అని చెప్పేసి 530 రూపీస్లో కూడా ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో అయితే ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఈ రేంజ్లో అయితే ఈ ప్రైస్లో ట్రేడ్ అయింది. సో ఫిబ్రవరిలో అయితే ఇవ్వడం జరిగింది. సో 530 రూపీస్ నుంచి ఇది కంటిన్యూగా అప్పర్ సైడ్ 1570 వరకు వెళ్ళిందండి. ఆల్మోస్ట్ 3x మల్టీ బ్యాగర్ అయింది విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ 6 months, లెస్ దెన్ 6 monthsలోనే. సో మనకి 500లో ఇన్వెస్ట్ చేసిన వారైతే ఎవరు దీని గురించి అంతగా బాధపడరు. ఒకవేళ 1500 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 1300 వరకు ఫాల్ అయినా కూడా లాస్ట్ 3 days నుంచి చూసినట్టయితే మనకి లోవర్ సర్క్యూట్ని టచ్ అవుతూ ఉన్న స్టాక్, బికాస్ ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ ట్రేడ్ టు ట్రేడ్ కేటగిరీ. సో ట్రేడ్ టు ట్రేడ్ కేటగిరీ అంటే ఏంటి కూడా చూద్దాం. అలాగే ఏఎస్ఎం లిస్ట్లో 4th సెగ్మెంట్లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో డోంట్ గెట్ ప్యానిక్ అబౌట్ దిస్ అండి. కంపెనీ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. వీఆర్ నాట్ డూయింగ్ ఇంట్రాడే ట్రేడింగ్, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 15 years, 10 years and 5 years. సో దోస్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ మోర్ దెన్ 2 years డోంట్ గెట్ ప్యానిక్ అండి. ఓకే, సో ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు యూ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్, బికాస్ 60 days వరకు సర్వేలెన్స్ పీరియడ్లో మూమెంట్ అనేది వెరీ లో ఉంటుంది. అండ్ 60 days వరకు లోవర్ సర్క్యూట్ టచ్ అవుతుందా అంటే కాదండి, అవ్వదు. ఇక్కడ లోవర్ సర్క్యూట్ టచ్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో లోవర్ సర్క్యూట్ 3 to 4 days వరకు టచ్ అయిన తర్వాత కంటిన్యూగా మళ్ళీ అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అప్పర్ సైడ్ కూడా ఇలాగా మనకి ప్రీవియస్ డేస్లో చూసినట్టు 15%, 20%, 7%, 10% అనేది ఉండదు. సో దీని యొక్క సర్క్యూట్ లిమిట్ని అనేది 5%కి తగ్గించడం జరిగింది. కాబట్టి మూమెంట్ ఉన్న అప్పర్ సైడ్ 5% ఉంటుంది, లోవర్ సైడ్ ఉన్న 5% ఉంటుంది. సో ఇక్కడ మీరు వాల్యూమ్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ జూలై 13th చూసుకున్నట్టయితే 5.92 million వాల్యూమ్స్ ఉన్నాయండి. 5.92 ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమ్స్ దగ్గర. సో ఆ తర్వాత 4 million, తర్వాత 4 million, 3.5 million. సో ఓవరాల్గా ఈ 5 daysలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 20 to 25 million బయ్యింగ్స్ అనేవి ట్రేడింగ్స్ అనేవి జరగడం జరిగింది ఈ స్టాక్లో చూసినట్టయితే, ఎక్కడైతే అప్పర్ సర్క్యూట్లో ఉందో. బట్ ఎగ్జిట్ టైంలో చూడండి, ఇక్కడ లోయర్ సర్క్యూట్ అవుతున్న టైంలో 2.6 million ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ షార్ట్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్. అండ్ సెకండ్ డే 237K ఓన్లీ, అంటే 2,37,000 మాత్రమే వాల్యూమ్స్ అనేవి ట్రేడ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే 243,000 అండి. సో నాట్ ఈవెన్ ఇన్ ద మిలియన్స్. సో ఎప్పుడైతే ఇలాంటి స్ట్రాటజీ జరుగుతూ ఉంటుందో ఇక్కడ బిగ్ ఇన్వెస్టర్స్ అనేవారు ఏం చేస్తారంటే ఫస్ట్ డే దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోతారు. షార్ట్ సర్క్యూట్ టచ్ అవ్వగానే ప్యానిక్తో ఎవరైతే సెల్ చేస్తూ ఉంటారో దే విల్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. సో వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ద లోవర్ లెవెల్స్ లైక్ 1200, 1100 దే విల్ అక్యుములేట్ అగైన్ అండ్ ఇట్ విల్ గో అప్ అగైన్ అండి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. అండ్ ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ చేస్తారు అంటే బికాస్ ఆఫ్ సెబీ మార్జిన్ రూల్. సో దే నీడ్ 100% మార్జిన్ టు ట్రేడ్ ఇన్ దిస్ ఏరియా అనమాట. ఎప్పుడైతే ఏఎస్ఎం లిస్ట్లో యాడ్ అయిందో అక్కడ వీళ్ళకి 100% మార్జిన్ ఉంటేనే వీళ్ళు ట్రేడ్ చేయగలుగుతారు. వీళ్ళకి బ్రోకరేజ్ నుంచి ఎటువంటి మార్జిన్స్ లభించవు. అండ్ దే కెనాట్ పుట్ ఇట్ ఇన్ కొలాటరల్ ఆల్సో. కొలాటరల్గా వీటిని తాకట్టు కూడా పెట్టి అమౌంట్ని తీసుకోలేరు ఏఎస్ఎం లిస్ట్లో ఉన్న స్టాక్స్ని. అందువల్ల వాళ్ళ మార్జిన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజేజ్ మార్జిన్స్ని కూడా వాళ్ళు ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే స్క్వేర్ ఆఫ్ చేస్తుంది బ్రోకరేజ్. కాబట్టి వాళ్ళు సడన్గా ఇక్కడ సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి లోవర్ సర్క్యూట్ అనేది టచ్ అవుతూ ఉంటుంది. సో వీ విల్ సీ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద సెబీ ఏఎస్ఎం లిస్ట్. సో దిస్ ఈజ్ ద సిడిఎస్ఎల్ అండి. సో డోంట్ గెట్ ప్యానిక్ ఫర్ ద సిడిఎస్ఎల్. దిస్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ అండ్ యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ ఫర్ 2 years or 3 years. డోంట్ గెట్ ఎనీ ప్యానిక్ అండి. సో
హాయ్ సార్, మేము కూడా మీలాగా డిఫరెంట్ స్మాల్ కేసెస్ ఎలా క్రియేట్ అండ్ అనాలిసిస్ చేయాలో చెప్పండి. స్మాల్ కేసెస్లో నేను కంప్లీట్గా మళ్ళీ వీడియోస్ చేస్తాను, ప్రీవియస్ కూడా వీడియోస్ చేశాను. స్మాల్ కేసెస్ ఆర్ గోయింగ్ టు రీప్లేస్ ద మ్యూచువల్ ఫండ్స్ అనేది నా ఒపీనియన్ అండి. సో ఎందుకంటే వెరీ గుడ్ కాన్సెప్ట్ స్మాల్ కేసెస్ని క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళు. సో మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లైవ్ ప్రైస్ని చూసే ఫెసిలిటీ స్మాల్ కేసెస్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అయితే చూసినట్టయితే మనకి నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలండి. ఆఫ్టర్ 12 నూన్ అయితేనే మనకి 12 మిడ్ నైట్ అయితేనే ఎన్ఏవి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పటి వరకు మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ వాల్యూ అనేది పెరిగిందా తగ్గిందా అనేది మనం చూడలేము. సో ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో ఎవరికి అంత పేషెన్స్ లేదు. మనం పెట్టిన మనీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవ్రీ సెకండ్ వీ హ్యావ్ టు మానిటర్ ఇట్. సో దట్స్ ద రీజన్ స్మాల్ కేసెస్ ఆర్ getting advantages compare with the mutual funds అండి. సో దిస్ ఈజ్ ద వన్ థింగ్. అండ్ అడిషనల్లీ వాళ్ళ యొక్క ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు మ్యూచువల్ ఫండ్స్లో లాగా. అలాగే ఛార్జెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో 3-4 డేస్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇలాంటివన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో లాగా కాకుండా స్మాల్ కేస్లో అయితే వితిన్ సెకండ్స్లో మనం సెల్ చేయవచ్చు. మన డీమ్యాట్ అకౌంట్లో అమౌంట్ వస్తూ ఉంటుంది. వాటితో అనదర్ స్టాక్స్ని కూడా మనం బై చేయవచ్చు, నాట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో స్మాల్ కేసెస్ ఆర్ గుడ్. వీ విల్ డూ ద ఫర్దర్ వీడియోస్ ఆల్సో దెమ్. Hi Naveen Garu, nowadays many stocks are rallying. Can you suggest some exit strategies for long term and short term? ఓకే అండి. సో ఎగ్జిట్ స్ట్రాటజీస్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి. మీరు మన ఛానల్లో చూసినట్టయితే ఇక్కడ 3 steps టు బుక్ ప్రాఫిట్స్ అనే ఒక వీడియో కనిపిస్తుంది. మీరు ద ఎగ్జిట్ ప్లాన్ ఆఫ్ బుక్ ప్రాఫిట్స్ ఫ్రమ్ యువర్ పోర్ట్ఫోలియో అనేది 1 year ago ఆల్మోస్ట్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో చేశాను అనుకుంటాను. సో దీన్ని ఆ వీడియోని మీరు చెక్ చేసినట్టయితే కనుక దాంట్లో గోల్ ఓరియంటెడ్గా ఎలా ఎగ్జిట్ అవ్వాలి, సో ఒకవేళ స్టాక్ యొక్క పీఈ రేషియోని చూసినట్టయితే ఎలా ఎగ్జిట్ అవ్వాలి, సో అలాగే 3 స్ట్రాటజీస్ అయితే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూ కెన్ వాచ్ దట్ అండి. సో అంతేకాకుండా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సార్ మేము మీలాగా స్టాక్ అనాలిసిస్ చేయాలంటే డూ ప్రాక్టీస్ అండి. డూ ప్రాక్టీస్, యూ విల్ బికమ్ ద ఎక్స్పర్ట్, దెర్ ఇస్ నో డౌట్ ఎనీథింగ్ ఇన్ ఇట్. అండ్ క్వశ్చన్ 1 వచ్చేసి అన్వేష్ గారు అడిగారు, ఫెడరల్ బ్యాంక్, ఐఓఎల్ కెమికల్స్, లక్ష్మీ ఆర్గానిక్స్. సో ఫెడరల్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ వచ్చేసి యాక్చువల్గా నెట్ ప్రాఫిట్ అయితే తగ్గిందండి, 8% తగ్గడం జరిగింది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 9% పెరగడం జరిగింది. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ స్టాక్ ఫాల్ అండి. స్టాక్ ఫాల్ అవ్వలేదండి. రిజల్ట్స్ వచ్చిన అనౌన్స్మెంట్ తర్వాతనే నెగటివ్ నుంచి పాజిటివ్గా 1.3% వరకు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే చూసుకున్నట్టయితే 1.36% పాజిటివ్గా క్లోజ్ అయ్యి 85 రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ ఆర్ అచీవ్డ్ ద మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. సో ప్రాఫిట్ అనేది తగ్గినప్పటికీ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల most of the banks doing the same thing and experiencing the same thing. So Federal Bank also one of them, but this is good, fundamentally good ఉన్న కంపెనీ. బ్యాంకింగ్ సెక్టర్లో చూసినట్టయితే యూ హ్యావ్ టు కీప్ యువర్ హోల్డింగ్స్ ఇన్ ఇట్. ఐఓఎల్సీ కెమికల్స్ చూసినట్టయితే లాస్ట్ 1 year నుంచి ఈ స్టాక్లో చాలా కన్సాలిడేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో స్టాక్ అయితే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, బట్ బ్రేక్అవుట్ అయితే ఇవ్వట్లేదు. సో బ్రేక్అవుట్ ఇవ్వట్లేదు. ఇది డెట్ చూసుకున్నట్టయితే కూడా కేవలం 2.73 crores డెట్ ఉన్న కంపెనీ అండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 516 రూపీస్ లోవర్ సైడ్ ఉంది. 52 వీక్ లో ప్రైస్. ప్రజెంట్ ఇది 666లో ట్రేడ్ అవుతుంది. నియర్ టు ద 50 DMA అండ్ 100 DMAకి నియర్గా, 200 DMAకి నియర్గా ట్రేడ్ అవుతుంది. సో గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చినా కూడా వాల్యూమ్స్ అనేవి అయితే ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో మేబీ ఒకవేళ ఇది కనుక బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మంచి అప్పర్ మూవ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఫండమెంటల్లీ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండి. సో లక్ష్మీ ఆర్గానిక్స్ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. సో యూ కెన్ హోల్డ్ ద థింగ్స్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు కీప్ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్, ఎర్లియర్ నో యాప్స్ అండ్ నో ల్యాప్టాప్స్. యా కరెక్ట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ ఉన్నవారు ఎవరైనా సరే జస్ట్ ట్రేడింగ్ లాగా మీరు డైలీ యాప్ని ఓపెన్ చేయకండి. మీ మొబైల్లో నుంచి అప్లికేషన్స్ని అసలు అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, సో జస్ట్ మనీ కంట్రోల్లో మీ పోర్ట్ఫోలియోని మీరు యాడ్ చేసుకోండి. సో మీరు మానిటర్ చేయవచ్చు, కాకపోతే ఎగ్జిట్ అవ్వలేరు. సో మీ ల్యాప్టాప్లో సిస్టంలోనే మీ పోర్ట్ఫోలియో అంటే మీ డీమ్యాట్ అకౌంట్ యొక్క లాగిన్ డీటెయిల్స్ అనేవి ఉంచండి. సో యూ కెనాట్ ఎగ్జిట్ ఫ్రమ్ దట్ ఈవెన్ దో ఫాల్ ఆర్ రేజ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఉన్నవారు ఎవరైనా సరే డైలీ మానిటర్ చేయాల్సిన అవసరం లేదండి. నాట్ ఈవెన్ వీక్లీ మానిటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అప్పుడే మనం అలర్ట్ పెట్టుకోవాలి. దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ చూసిన తర్వాతనే ఎగ్జిట్ అవ్వాలా, ఎంట్రీ అవ్వాలా, అక్యుములేట్ చేసుకోవాలా అనేది మనం చూసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. 3 monthsకి ఒకసారి చూస్తే సరిపోతుంది. ఎవ్రీ మంత్ ఒకసారి చూసినా ఓకే అండి. అంతేకాని డైలీ అండ్ ఎవ్రీ మినిట్ వీఆర్ వాచింగ్ ద స్టాక్స్. సో వీ విల్ గెట్ ద యూఫోరియా, అంటే కొనాలి అనే యూఫోరియా రావచ్చు, ఎంతూజియాజంతో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో
ప్యానిక్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బికాజ్ వీఆర్ యూజింగ్ ద మొబైల్ ఇన్ అవర్ హ్యాండ్ అండ్ వీఆర్ వాచింగ్ ద డీమ్యాట్ అకౌంట్ ఇన్ అవర్ హ్యాండ్ అనమాట. సో డీమ్యాట్ అకౌంట్ అప్లికేషన్స్ లేకుండా మీరు సిస్టంలోనే ఉంచండి. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ స్ట్రాటజీ ఐ కెన్ గివ్ యూ టు హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. ఎన్ఎఫ్ఎల్ జేపీ అసోసియేట్స్ ఐఓబి. సో ఎన్ఎఫ్ఎల్ గురించి చెప్తానండి. నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ. సో వి విల్ ఓపెన్ ఇట్ ఇన్ జేపీ అసోసియేట్స్ని అయితే నేను ట్రాక్ చేయట్లేదు, అందుకే అవాయిడ్ చేస్తూ ఉన్నాను. సో ఎన్ఎఫ్ఎల్ వచ్చేసి నో రెడ్ ఫ్లాగ్స్ అండి, బట్ డిఫాల్ట్ ప్రాబబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. హై ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ క్వాలిటీ చెక్స్. సో వీ హ్యావ్ టు స్టడీ మోర్ అబౌట్ ఇట్ బికాజ్ ఆఫ్ క్వాలిటీ చెక్స్ అనేవి ఇది ఏ మెజర్మెంట్స్ తీసుకుంది అనేది మనకు అర్థం కావట్లేదు. కాకపోతే దీని యొక్క ఫండమెంటల్ స్క్రీనర్లో చూసినట్టయితే కనుక మనకి చాలా స్ట్రాంగ్గానైతే కనిపించడం జరిగింది. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్, హై డేట్ కంపెనీ అండి. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ హై ప్రాబబిలిటీ ఆఫ్ దట్. అండ్ క్వార్టర్లీ ప్రాఫిట్స్ ఆల్సో గెటింగ్ లోవర్, 107% తగ్గడం జరిగిందండి. సో ఇఫ్ యూ ఆర్ హోల్డింగ్ దిస్ వన్ జస్ట్ కీప్ అవే ఫ్రమ్ దిస్ స్టాక్ అండి. ఎన్ఎఫ్ఎల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న రిజల్ట్ పరంగా అయితే ఇది 50 డిఎంఏ కంటే బిలో కూడా రావడం జరిగింది. యూ కెన్ సీ దట్ 50 డిఎంఏ వచ్చేసి మనకి 63.2 ఉంటే దానికంటే బిలో అయితే ట్రేడ్ అవుతుంది. సో కంపెనీ డెలివర్డ్ పూర్ సేల్స్ గ్రోత్. సో అవాయిడ్ ఇట్ అండి. సో నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీలో నుంచి ఎగ్జిట్ అయిపోండి అని చెప్తాను. క్వార్టర్లీ రిజల్ట్ చూసినట్టయితే లాస్ మేకింగ్ కంపెనీ అండి. లాస్ట్ క్వార్టర్లో లాసెస్ పోస్ట్ చేసింది. సో దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ఫాలింగ్ అండి. సో యూ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ది స్టాక్. సో ఇంట్రాడేకి స్టాక్ సెలెక్షన్స్కి ఎలా చేసుకోవాలో చెప్పండి అని చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ డాటాని ఎలా చూడాలి, వీ విల్ డూ ద వీడియో అండి. ఇంట్రాడే గురించి అయితే నేను మరీ అంత కాన్సన్ట్రేట్ చేయను. ఐఎమ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో యూ కెన్ సీ ద ఎంబీఓ స్కానర్ అండి. ఇంతకుముందు మనం చేసిన వీడియోలో ఎంబీఓ స్క్రీనర్ అనేది చాలా మంచి స్క్రీనర్. సో దాంట్లో మీరు వచ్చిన స్టాక్స్తో ఇంట్రాడే గురించి కూడా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జిందాల్ 424. సో జిందాల్లో ఏ స్టాక్ అండి? జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, జిందాల్ హిసార్ ఉంది, జిందాల్ స్టీల్ ఉంది. సో జిందాల్ స్టీల్ అండ్ పవర్ 398. యూ మీన్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ అయినట్టయితే కనుక ఇది ప్రజెంట్ ట్రేడింగ్ ఎట్ వెరీ అంటే కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. సో స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ అయితే యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఇట్. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ 155. సో ఇట్ మీన్స్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ అండి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ అయితే యూ కెన్ ఎగ్జిట్ అండి బికాజ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో ద 50 డిఎంఏ అండ్ వెరీ హై డెట్ కంపెనీ. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో స్టీల్ స్టాక్స్ అన్ని ర్యాలీ తీస్తున్నా కూడా సో దిస్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ కంపేర్ విత్ ద టాటా స్టీల్స్ అండ్ బజాజ్ స్టీల్స్. సో యూ హ్యావ్ టు షిఫ్ట్ ఇన్ టు అదర్ స్టాక్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ అనమాట. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనే దానికంటే కూడా సో హౌసింగ్ ఫైనాన్స్లో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయండి. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆల్సో గుడ్, బట్ మహీంద్రా అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అనేది ఐఎమ్ లుకింగ్ గుడ్ ఇన్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్స్. సో గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ షేర్ హౌ యూ ఆర్ మేనేజింగ్ ద వర్క్ లోడ్ అండ్ ద మార్కెట్. ఇట్స్ గాడ్ నోస్ అండి. థ్యాంక్ యూ. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడ్ దిస్ ఆపర్చునిటీ, దిస్ టైప్ ఆఫ్ రైజింగ్ మార్కెట్. కెన్ వి స్టిక్ విత్ కాంట్రరీ అండ్ రిస్కీ బెట్స్? నో అండి, ఇట్ ఈస్ నాట్ ద గుడ్ టైమ్ టు go with the Coffee Day and Sri Renuka and Navneet education is okay, but Navneet education కంటే కూడా మీరు సేమ్ బుక్ ప్రింటింగ్ సెగ్మెంట్లో ఎస్ చాంద్ కిర్లోస్కర్ ఉంటుంది. సో దాని గురించి ఆలోచించండి. సో మిగతా స్టాక్స్ మీరు రిస్కీ బెట్లను ఇన్వెస్ట్ చేయడానికి దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అండి. ఓకే అండి. సో హౌ టు ఐడెంటిఫై బెస్ట్ ఇంట్రాడే స్టాక్స్ అండి? మీరు ఓబీఆర్ స్కానర్ని చూడండి, ఓఆర్బి ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ స్కానర్స్ని చూడండి. ఆన్లైన్లో మీకు మంచి స్టాక్స్ దొరుకుతాయి ఇంట్రాడే గురించి అయితే. సో ట్రేడింగ్ వ్యూలో పెయిడ్ వర్షన్ తీసుకోవచ్చా స్టాక్ అనాలిసిస్కి? పెయిడ్ వర్షన్ కంటే ఫ్రీ వర్షన్ బెస్ట్ అండి. నేను కూడా ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తూ ఉంటాను. 5 స్టాక్ స్క్రీనర్స్ని ఇస్తూ ఉంటుంది ఫ్రీగానే. సో అప్ టు 5 స్టాక్ స్క్రీనర్స్ మనం యూజ్ చేయవచ్చు. పెయిడ్ వర్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో స్టాక్ ప్రైస్ కరెంట్ పీ అండ్ కరెంట్ ఉన్న ఆర్ఓఈ ఆర్ఓసి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పారు. ఇలాంటి టిప్స్ ఇంకా ఏమైనా చెప్పండి. సో ఎవ్రీ వీడియోలో ఏదో ఒక న్యూ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేశానండి. సో అర్థం చేసుకున్న వారికి చాలా టిప్స్ అయితే నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి. థ్యాంక్ యూ అండ్ యూ అబ్జర్వ్డ్ ఇట్. స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో లో ఉండి
సారీ, కరెంట్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో లో ఉండియా స్టాక్ యొక్క ఆర్ఓసిఈ అనేది హై ఉందనుకోండి, సో స్టాక్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఫిల్ ద గ్యాప్ అండి. ఆర్ఓసిఈ మధ్యలో నుంచి ప్రైస్ టు ఎర్నింగ్ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ స్ట్రాటజీ. అండ్ అన్నా జొమాటోలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా? నో అండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జొమాటో బికాజ్ ఇట్ ఈస్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ లాస్ మేకింగ్ కంపెనీస్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు అనలైజ్ ద చార్ట్స్ అండి. సో మీరు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ చూసినట్టయితే ప్రొఫెషనల్ చార్ట్ ట్రేడింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ మోస్ట్ వర్తీ వీడియో, బట్ యూ కెన్ వాచ్ ఇట్ అండ్ యూ విల్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్. బెస్ట్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్ చెప్పండి. పర్సిస్టెన్స్ అండి. యా, టాటా ఎల్ఎక్సీ ఆల్సో లుకింగ్ గుడ్, బట్ టాటా ఎల్ఎక్సీ కంటే కూడా లేటెస్ట్గా రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కంపెనీ అండి. లాస్ట్ డే కూడా 7% కంటే ఎబో ర్యాలీ తీయడం జరిగింది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. ఇఫ్ ఎనీ డిప్స్ యూ కెన్ యాడ్ ఇట్ అండి. పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈజ్ ద మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ విచ్ ఈస్ వెరీ బెస్ట్ కంపెనీ. సో లాస్ట్ 1 ఇయర్లో మంచి, నాకు కూడా నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీ. ఐఎమ్ హోల్డింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 1 ఇయర్. 300% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఇన్ మై పోర్ట్ఫోలియో ఆల్సో. Hi sir, thank you for helping novice investors like I am planning to invest in mutual funds. Could you please so L&T mid cap fund, Axis small cap fund, HDFC focus 30 fund అని ఉంటుందండి. సో ఇట్లాంటి 3 ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ మీరు దాంట్లో సిప్ చేయవచ్చండి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ బెస్ట్ ఇంట్రాడే స్టాక్స్? నో, ఇంట్రాడే గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అండి. హౌ టు బిల్డ్ క్యాపిటల్ ఫర్ ఆప్షన్స్ గురించి డోంట్ ఆస్క్ మీ అండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీథింగ్ హియర్. క్లీన్ సైన్స్ టెక్నాలజీ ప్రైస్ పడుతుంది. సో యా, యాక్చువల్గా 100% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత ప్రైస్ పడడం అనేది కామన్ అండి. ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ గురించే తీసుకున్నట్టయితే, యాక్చువల్గా లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బుక్ చేసుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే 1400 లెవెల్స్కి వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కంపెనీ పైన, ఫ్యూచర్ గ్రోత్ పైన మంచి కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే కీప్ హోల్డింగ్స్ అండి అండ్ అక్యుములేటెడ్ 1400 to 1450 లెవెల్స్ అగైన్ ఇఫ్ ఫాల్స్. సో యు ఆర్ గుడ్ ఫిల్టరింగ్ స్టాక్. ఐఎమ్ 21 years సేవింగ్ 10% సాలరీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఐ నీడ్ మోర్ క్యాపిటల్. సో మోర్ క్యాపిటల్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎర్న్ అండి, అండ్ ద మనీ విల్ ఎర్న్ ఫర్ అస్ లేటర్ ఆన్. ఓకే అండి. సో డోంట్ గో ఫర్ ఎనీ డేట్స్, ఎస్పెషల్లీ బ్యాంక్ డేట్స్ తీసుకొని స్టాక్ మార్కెట్లోకి రాకండి. సో 10% శాలరీని మీరు సేవ్ చేస్తున్నారంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అండి. కీప్ గోయింగ్ ఆన్ అండ్ యాడ్ 10 to 15%, 15 to 20%. సో వాట్ యూ సే ఈజ్ ఫస్ట్ సేవింగ్ దెన్ ఎక్స్పెన్స్ అండి. సో ఫస్ట్ సేవింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన మనీతో ఎక్స్పెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. సో దట్ యూ కెన్ గెట్ మోర్ మార్జిన్ ఇన్ యువర్ సాలరీ. సో బట్ డోంట్ గో ఫర్ ద ఎనీ డేట్స్ అండి. సో మాన్ అల్యూమినియం షేర్ ఆగస్ట్ 1 లోపు కొని అలోకేట్ అయ్యాక అమ్మేయొచ్చా? అందరూ ఎక్స్ డేట్లో కొని అమ్మేస్తే కంపెనీకి ఏంటి ప్రాఫిట్? యాక్చువల్గా మాన్ అల్యూమినియం ఆగస్ట్ 2న బోనస్ ఇష్యూ ఎక్స్ డేట్ ఉంది. సో ఆగస్ట్ 2 కంటే ముందుగా మీ దగ్గర ఈ స్టాక్స్ అనేవి మీ డిమాట్లో ఉన్నట్టయితే మీరు బోనస్ షేర్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ బోనస్ షేర్స్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ ప్రజెంట్ మాన్ అల్యూమినియం వచ్చేసి 322లో ఉన్నదనుకుంటా. సో 161కి పడిపోతుంది ఇది. సో 161కి పడిపోయినప్పుడు మీకు ఏ లాభం ఉండదు, కంపెనీకు ఏ లాభం ఉండదు. కాకపోతే కమింగ్ డేస్లో వాలిటాలిటీ అనేది, సో మాన్ అల్యూమినియం 392లో ఉంది. 392లో ఉంది. సో ఆల్మోస్ట్ 196 అనుకుంటా. సంథింగ్ లైక్ దట్. 196లో ట్రేడ్ అవుద్ది బోనస్ షేర్స్ ఇష్యూ అయ్యే టైంకి. అండ్ బోనస్ షేర్స్ అనేవి ఇష్యూ అవగానే నెక్స్ట్ డేనే మీ అకౌంట్లో రావు. ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 15 days to credit into your account. So until that time you have to hold the shares. After that only you can sell the shares. So బోనస్ షేర్స్ రాగానే 392 + 392 డబల్ అయిపోదండి. ప్రైస్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది హాఫ్ ప్రైస్కి. ఆఫ్టర్ దట్ బయ్యర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్టాక్లో మంచి ప్రైస్ మొమెంటం అనేది వస్తూ ఉంటుంది. సో దట్స్ ద ఓన్లీ థింగ్. ఐ గోన్ త్రూ PNG మొమెంటమ్ స్క్రీనర్ ఫార్ములా వీడియో. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. వీ విల్ యూజ్ ద ఫార్ములా టు సెలెక్ట్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ or 1 year. What is my doubt is here in the formula we have not added the market cap. So when to exit from the stock?
సో మార్కెట్ క్యాప్ అనేది మీ రిస్క్ ఫ్యాక్టర్ను బట్టి ఉంటుందండి. ఒకవేళ మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసేవారైతే యూ కెన్ యాడ్ ద మార్కెట్ క్యాప్ లైక్ 25,000 అండ్ మోర్. అండ్ యూ కెన్ మీరు ఒకవేళ మీరు మీడియం రిస్క్ తీసుకునేవారైతే, మీ రిస్క్ ఎపిటైట్ అనేది మిడియార్కర్గా ఉన్నట్టయితే కనుక మీరు 10,000 క్రోర్స్ నుంచి 25,000 క్రోర్స్ వరకు మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ని, ఒకవేళ స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే 5,000 నుంచి 10,000 మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ని, ఇలా మీరు మార్కెట్ క్యాప్ని యాడ్ చేసుకోవచ్చు. మార్కెట్ క్యాప్కి డ్యూరేషన్కి ఎటువంటి సంబంధం లేదండి. మార్కెట్ క్యాప్ ఈజ్ ఓన్లీ కన్సిడర్ ఫర్ యువర్ రిస్క్ ఎపిటైట్ ఓన్లీ. సో హై వాలిటాలిటీ ఉండే స్టాక్స్ అనేవి స్మాల్ క్యాప్లో ఉంటాయి. మైక్రో క్యాప్ స్టాక్స్ అయితే బిలో 500 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ అన్ని మైక్రో క్యాప్ స్టాక్స్. దాంట్లో ఇంకా హెవీ వాలిటాలిటీ ఉంటుంది, సో లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే కనుక వాటిని అవాయిడ్ చేయండి. సో ద స్క్రీనర్ ఈజ్ మేడ్ ఫర్ మోర్ దెన్ 1 year అండి. సో లాంగ్ టర్మ్ అనేది యాక్చువల్గా 3 to 5 years అలా ఉండాలి. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 6 months ఈజ్ బికెమ్ ఏ లాంగ్ టర్మ్ ఫర్ ఇన్వెస్టర్స్. బట్ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ ఏ 1 year. సో 1 year కంటే ఎబో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఆ స్క్రీనర్ని యూజ్ చేయండి. ఇట్ ఈస్ వెరీ గుడ్. విచ్ ఈజ్ బెటర్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇంట్రాడే? ఆల్వేస్ లాంగ్ టర్మ్ అండి. సో సార్ వీటో అండ్ బిఎస్ఎల్ ఇండస్ట్రీస్ గురించి చెప్పండి అంటున్నారు. సో వీటో యాక్చువల్లీ ఏ గుడ్ కంపెనీ అండ్ బట్ అన్ఫార్చునేట్లీ ఫాలింగ్ అండి. రిజల్ట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. కాకపోతే ఎవరో ఒక బిగ్ ఇన్వెస్టర్ అయితే దీంట్లో నుంచి ఆఫ్లోడ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్ ఎట్ 125 to 130 levels, బట్ అవర్ స్టాప్ లాస్ వాజ్ 150 అండ్ ఇట్ హిట్ 150. లాంగ్ టర్మ్కి ఇచ్చినప్పటికీ స్టాక్ అనేది ఫాల్ అయింది. కాబట్టి వీ షుడ్ నాట్ లాస్ ఇన్ ఎనీ స్టాక్ మోర్ దెన్ 20% అండి. సో దీంట్లో ఆల్రెడీ 15% వరకు లాస్ అయింది. చాలామంది మెసేజ్ చేశారు కాబట్టి నేను ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పేసి సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ వీటోలో ఎటువంటి ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ మూవ్ ఆల్సో ఇన్ ఫర్దర్, మేబీ ఆఫ్టర్ 6 months రావచ్చు. కాకపోతే బట్ నాట్ నౌ. వన్స్ ఇది 50 DMA కంటే బిలో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేదే నా స్ట్రాటజీ. సో చెప్పడం జరిగిందనమాట. సో బీసీఎల్ ఇండస్ట్రీస్ చూసుకున్నట్టయితే 1 yearలోనే 496% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అండి. 248 రూపీస్లో ట్రేడ్ అవుతుంది ప్రజెంట్ చూసుకున్నట్టయితే. సో బీసీఎల్ యొక్క 249 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 40 రూపీస్ నుంచి 290 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ అండి. 496% అంటే విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ప్రాఫిట్ వేరియేషన్ ఆల్సో వెరీ గుడ్, 326% ప్రాఫిట్ వేరియేషన్ ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్స్ అనేది 61.4 ఉంది, విచ్ ఈజ్ ఆర్ఓసిఈ గుడ్, 17 కంటే ఎబో ఉంది. అండ్ పీఈ ఆల్సో ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే 50% కంటే బిలో ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ ఎడిబుల్ ఆయిల్స్లో మ్యాక్సిమం రెవెన్యూ అనేది జనరేట్ చేసే కంపెనీ. డిస్టిలరీస్లో, రియల్ ఎస్టేట్లో కూడా వీటి యొక్క రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఎడిబుల్ ఆయిల్స్లో చూసుకున్నట్టయితే కమింగ్ డేస్లో ఎడిబుల్ ఆయిల్స్ అనేవి గోయింగ్ టు వర్క్ వెల్. సో ఎడిబుల్ ఆయిల్స్లో చూసుకున్నట్టయితే బెస్ట్ కంపెనీ వచ్చేసి సవిత గురించి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఉన్న అన్ని కంపెనీస్లో లోయెస్ట్ పీఈగా మనకి గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ తర్వాత మనకి బీసీఎల్ అనేది కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ అండి. సో బీసీఎల్ ఇండస్ట్రీ యూ కెన్ యాడ్ ఇట్ నౌ ఆల్సో అండ్ యూ కెన్ కంటిన్యూ ఫర్ ఫర్దర్ అప్పర్ మూమెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్. మీరు ఫండమెంటల్ కోసం చెక్ చేసే వెబ్సైట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్కర్ టేప్ అండి. యాక్చువల్గా screener.in, నేను స్క్రీన్ చేసేది screener.in, బట్ కన్ఫర్మేషన్ గురించి టిక్కర్ టేప్లో చూస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ ఐ విల్ గో ఫర్ ట్రెండ్ లైన్ ఆల్సో. సో దీస్ ఆర్ ద 3 వెబ్సైట్స్ అండి ఐఎమ్ గోయింగ్ టు యూజ్. సారేగామా గురించి చెప్పండి. సారేగామా ఈజ్ అల్టిమేట్లీ వెరీ గుడ్ కంపెనీ అండి. సో మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ, బట్ డోంట్ ఎంటర్ ఇట్ ఎట్ ప్రజెంట్ లెవెల్. రిజల్ట్స్ ఆల్సో గుడ్, బట్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్. మార్కెట్లో ఎటువంటి కరెక్షన్ వచ్చినా మిమ్మల్ని యాడ్ చేసుకోమని చెప్తాను. హౌ డూ యూ అనలైజ్ ఏ స్టాక్? బికాస్ ఆఫ్ ద స్టాక్ యూ ఆర్ విత్ మేకింగ్ న్యూ హైస్ ఎవ్రీ మంత్. It comes with the experience and study అండి. సో I did so many courses on the stock studies, fundamental studies. So it's only comes with the experience only, not only with the studies. థ్యాంక్ యూ, వెరీ వెల్ఫుల్. రెయిన్ ఇండస్ట్రీస్ గురించి చెప్పమంటున్నారు. రెయిన్ ఇండస్ట్రీస్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ అండి. సో ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు హోల్డ్ ఇన్ ద కంపెనీ, కంటిన్యూ ఫర్ 1 year అండ్ మోర్. ఎస్కాట్స్, కెల్టాన్ టెక్, నోసిల్. ఎస్కాట్స్ అనేది చాలా మంచి కంపెనీ అండి ఆటోమొబైల్ సెక్టార్లో చూసినట్టయితే. అండ్ కెల్టాన్ గురించి చూసినట్టయితే కెల్టాన్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ 60 రూపీస్ అండి, అండ్ విచ్ ఈజ్ 95 crores డెట్ ఉన్న కంపెనీ. సో ఇట్ ఈస్ ట్రేడింగ్ ఆల్సో 50 DMA, 200 DMA కంటే బిలో ట్రేడ్ అవుతుంది. సో ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్ అండి, డోంట్ యాడ్ ఇట్ ఫర్ నౌ. సో స్టాక్ యొక్క రిజల్ట్స్ చూసినట్టయితే కనుక మనకి
ప్రాఫిట్స్ అనేది నెట్ ప్రాఫిట్ అనేది కంటిన్యూగా 71 crores అనేది చూపిస్తూ ఉంది. కాకపోతే స్టాక్లో వాల్యూమ్స్ అనేవి లేవండి. హైయెస్ట్గా చూసుకున్నట్టయితే మనకి 1,15,000 అనేది వాల్యూమ్స్ కనిపిస్తూ ఉంది. బట్ టెక్నికల్లీ ఇట్ ఈస్ లుకింగ్ వీక్ అండి. సో వన్స్ ఇది 200 DMAని క్రాస్ అవుతూ అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే మీరు యాడ్ చేయండి. సో నోసిల్ ఆల్సో గుడ్ కంపెనీ, యూ కెన్ హోల్డ్ ఇట్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ స్ట్రాటజీ హౌ టు ఐడెంటిఫై ద లెవెల్స్. సో ఇట్ షుడ్ బి ఇన్ ద ట్రేడింగ్ వ్యూ. మీరు చూసినట్టయితే ట్రేడింగ్ వ్యూలో నేను చాలాసార్లు వీడియో కూడా చేయడం జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ యూ హ్యావ్ టు గో త్రూ విత్ ద ADX లెవెల్స్. సో వెన్ ఇట్ ఈస్ గివ్ ద ADX ఆర్ MACD ఆల్సో పాజిటివ్ ఇండికేషన్, యూ కెన్ గో ఫర్ ఫర్దర్ అప్పర్ సైడ్ అనమాట, బై సైడ్ అనమాట. నేను 3 yearsకి ICICI ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నార్మల్గా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే డివిడెంట్ ఆర్ బోనస్ వస్తాయి కదా. ఇండెక్స్ ఫండ్స్లో యాక్చువల్గా బోనస్ అండ్ డివిడెంట్స్ ఇవ్వరండి. ఒకవేళ మీరు ఇండెక్స్ ఫండ్స్లో కూడా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే, రిడీమింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే డివిడెంట్స్ గురించి వాళ్ళు మీకు ఈమెయిల్ పంపిస్తారు, యూనిట్స్ని రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అప్పుడు కనుక మీరు మీ యూనిట్స్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాని మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ ఫండ్స్ ఆర్ నాట్ గివింగ్. దే విల్ యాడ్ ఇట్ టు ద నెట్ అసెట్ వాల్యూ ఓన్లీ, బట్ దే విల్ నాట్ గివ్ ఎనీ డివిడెండ్స్ టు పర్సనల్ అండి. ఆర్చిడ్ ఫార్మా గురించి అడిగారండి. సో ఆర్చిడ్ ఫార్మా అవాయిడ్ ఇట్ అండి. ఆర్చిడ్ ఫార్మాలో అసలు నథింగ్, వీ కెనాట్ సీ ఎనీ ఫర్దర్ మూమెంట్ ఇన్ ఆర్చిడ్ ఫార్మా. it is every day it is touching the lower circuits అండి. సో అవాయిడ్ ఇట్ ఫర్ నౌ. దెర్ ఈస్ నో ఫండమెంటల్ వాల్యూస్ ఆర్ దేర్. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దిస్ కంపెనీ. న్యూజెన్ సాఫ్ట్వేర్ లోవర్ సర్క్యూట్స్ గురించి అడుగుతుంది. సో న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి, CDSL గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. గుల్షన్ పోలీ, పద్మజీ పవర్స్, సో పుదుంజీ పేపర్. పుదుంజీ పేపర్కి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి బుక్స్ ప్రింట్ చేయడానికి అని చెప్పేసి పేపర్ గురించి న్యూ కాంట్రాక్ట్ రావడం జరిగిందండి. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ న్యూస్ ఫర్ ద పుదుంజీ పేపర్ ఇండస్ట్రీ అనేది వర్కింగ్ వెల్. సో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బీ ఏ good wealth creator in the coming days. Gulshan Poly also given very good returns and very good results. So you have to go to buy for the both అండి. దౌలత్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెరగొచ్చండి. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, అప్సర్జ్ ఇన్వెస్ట్మెంట్. అప్సర్జ్ ఇన్వెస్ట్మెంట్ గురించి we have to check it here. అప్సర్జ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండి. 35% ROCE ఉంది. స్టాక్ యొక్క PE అనేది వెరీ లో అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీ విత్ 49.9% ప్రమోటర్ హోల్డింగ్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 74, వెరీ గుడ్ అండి. అండ్ స్టాక్ యొక్క మూమెంట్ చూసినట్టయితే 9 రూపీస్ నుంచి 39 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ, విచ్ ఈజ్ వెరీ గుడ్. వాల్యూమ్స్ ఆర్ వెరీ లో అండి. 8,000 9,000 మాత్రమే వాల్యూమ్స్ ఉన్నాయి. సో లో వాల్యూమ్స్ ఉన్న కంపెనీ. బట్ ఫండమెంటల్స్ పరంగా చూసినట్టయితే స్టాక్ ఈజ్ లుకింగ్ వెరీ నైస్. సో యూ కెన్ హోల్డ్ ఇట్ ఇఫ్ యూ కెన్ బేర్ ద రిస్క్ ఆఫ్ ద టెక్నికల్ ఇష్యూస్. కానీ లైక్ వాల్యూమ్స్ పరంగా చూసినట్టయితే జస్ట్ 30 రూపీస్లో ట్రేడ్ అవుతున్న షేర్ అట్లీస్ట్ 1 lakh షేర్ పర్ డే ట్రేడ్ అవ్వాలి. బట్ 7,000 8,000 మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి. సో యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ అబౌట్ ఇట్. అండ్ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి శ్రీ రమేష్ బాబు గారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ స్ట్రాటజీ హౌ టు ఐడెంటిఫై ద లెవెల్స్. మెనీ వీడియోస్ ఐ డిడ్ అండి. ఎవ్రీ వీడియోలో నేను నా స్ట్రాటజీస్ అయితే 99% నేను యూజ్ చేసే స్ట్రాటజీస్ మన వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నథింగ్ విత్ మీ నౌ. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఎవ్రీ వీడియోస్ అండి. హై బ్రదర్, నేను 3 yearsకి ICICI ఇండెక్స్ చేస్తాను. ఓకే, దీని గురించి అడిగారు. న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి. ఓకే, దౌలత్ ఇన్వెస్ట్మెంట్ పెరగొచ్చండి, చాలా మంచి కంపెనీ. ఎస్కోట్స్ గురించి, కెల్టాన్ టెక్నాలజీ గురించి చెప్పడం జరిగింది. కెల్టాన్ టెక్నాలజీ గురించి చెప్పలేదండి. కెల్టాన్ టెక్నాలజీ కెల్టాన్ డిఫాల్ట్ ప్రాబబిలిటీ అనేది లేదు. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. 1 weekలో చూసినట్టయితే మనకి 1% ఫాల్ అవ్వడం జరిగింది. 1 yearలో మనకి 178% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. అండ్ IT సర్వీసెస్లో ఉన్న కంపెనీ, విచ్ ఈస్ వెరీ గుడ్. ఫండమెంటల్స్ ఆల్సో లుకింగ్ గుడ్ అండి. ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. 2020తో కంపేర్ చేసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది, రెవెన్యూ అనేది 2021లో పెరగడం జరిగింది. సో దిస్ ఈజ్ గుడ్ థింగ్. సో ఫండమెంటల్లీ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. వీ విల్ చెక్ ఫర్ దిస్.
యా ఆర్ఓసి అండ్ ఆర్ఓ ఈస్ 18% అండ్ 17% అండి, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఉందండి. దిస్ ఈస్ ద నెగటివ్ థింగ్ ఇన్ దిస్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ 12% కంపేర్ విత్ ద 52%. 12% అయితే ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఉంది. ప్రాఫిట్ వేరియేషన్ అండ్ సేల్స్ వేరియేషన్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి యూ కెన్ గో ఫర్దర్ ఇట్, బట్ బై ఆన్ పార్ట్స్. యా టెక్నికల్లీ చూసినట్టయితే 200 డిఎంఏ కంటే బిలో ట్రేడ్ అవుతుందండి. సో మేబీ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ వీక్ సిగ్నల్ ఫర్ ద టెక్నికల్ సైడ్, బట్ ఫండమెంటలీ చూసినట్టయితే ఎక్సెప్ట్ ద ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ మిగతావన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో రెయిన్ ఇండస్ట్రీస్ అయిపోయింది. యా దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండి. సిప్ గురించి, చిల్డ్రన్స్ గురించి కమింగ్ వీడియోస్లో నేను చేస్తానండి. యాక్చువల్గా చాలా స్మాల్ కేసెస్ క్రియేట్ చేయడం జరిగింది. దోస్ ఆర్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ ఇట్ ఫర్ దట్. ఫాదర్స్ డే రోజు స్పెషల్ గిఫ్ట్గా నేను క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియో అనేది ఆల్మోస్ట్ ఇప్పటికీ 9% రిటర్న్స్ అయితే పాజిటివ్గా ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ 1 మంత్ చేశాను. సో దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు మంత్లీ సిప్ చేయడానికి కూడా. దట్ ఈస్ ద సేఫెస్ట్ స్మాల్ కేస్ ఇన్ మై స్మాల్ కేసెస్. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏఎస్ఎం స్టాక్స్. ఏఎస్ఎం గురించి విత్ ఇన్ 2 minutes వీ విల్ స్టార్ట్ ద సెషన్ ఫర్ ద ఏఎస్ఎం. ప్లీజ్ బీ పేషెన్స్ విత్ మీ. వేర్ టు గెట్ ఫ్యూచర్స్ డాటా. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఇక్కడ. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి ఆల్రెడీ ఎస్టర్డే వీడియోస్లో చెప్పడం జరిగిందండి. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ ద మెర్జర్ ప్రాసెస్, బట్ ఎప్పుడైతే ఆర్బీఐ వాళ్ళకి 5 years లాక్-ఇన్ పీరియడ్ అయిపోయిందో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రమోటర్ స్టేక్ అని చెప్పేసి. సో ఐడిఎఫ్సి లిమిటెడ్ అనేది పేరెంటల్ కంపెనీ కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని వాటితో మెర్జ్ చేసుకోబోతుంది అనే న్యూస్ అయితే రావడం జరిగింది. బట్ దే డిడ్ నాట్ కన్ఫర్మ్డ్ యెట్. ఒకవేళ కన్ఫర్మ్ అయినట్టయితే ఐడిఎఫ్సి లిమిటెడ్కి ఇది పాజిటివ్ న్యూస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే నెగిటివ్ న్యూస్ అనమాట. సిడిఎస్ఎల్ ఇష్యూ గురించి, సిడిఎస్ఎల్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. హీరో మోటో, ఎయిర్టెల్, అమర్ రాజా బ్యాటరీస్. సో 3 are వెరీ గుడ్ కంపెనీస్ అండి. కేపీఐటీ టెక్నాలజీస్ సో గుడ్ కంపెనీ, యూ కెన్ ఎంటర్ ఇట్ ఎట్ ఎనీ కరెక్షన్. 10 years కూడా మెన్షన్ చేయండి పోర్ట్ఫోలియో. సో ఫాదర్స్ డే పోర్ట్ఫోలియో ఇస్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చెప్పాలంటే కనుక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళ న్యూస్ వచ్చేంత వరకు మనం ఏం చేయలేము. సో న్యూస్ వస్తే కనుక మీరు ఐడిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ నుంచి ఐడిఎఫ్సి లిమిటెడ్కి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ. నజారా టెక్నాలజీస్ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ అండి. యూ కెన్ గేమింగ్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బీ పర్ఫామ్ వెల్ ఇన్ కమింగ్ డేస్ ఆల్సో. ఎందుకంటే అసలు పబ్జీ గేమ్ గురించి చూసారా ఎలాంటి ట్రేడ్ వచ్చిందో, కొన్ని కంట్రీసే బ్యాన్ చేసే అంత సిచ్యువేషన్ రావడం జరిగింది. సో కమింగ్ డేస్లో కూడా గేమింగ్ ఇండస్ట్రీస్ అనేది ఇట్ విల్ బూమ్ వెల్ అండ్ ఇట్ విల్ పర్ఫామ్ వెల్ ఆల్సో. నజారా టెక్నాలజీస్ ఆల్సో కెన్ డూ వెల్. గురూర్ బ్రహ్మ, గురూర్ విష్ణు. ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ గురు పౌర్ణిమ టు ఆల్. పెన్నీ స్టాక్స్ టు గ్రో ఇన్ ఫ్యూచర్, ప్లీజ్ షేర్ వాల్యూ ఐటీ పెన్నీ స్టాక్స్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయండి, ఇట్ ఈస్ బెటర్. అండ్ దీస్ 10 స్టాక్స్ గురించి ఆర్వీ, అక్షర్ కెమికల్స్, దీస్ ఆర్ ఆల్ గుడ్ స్టాక్స్ అండి. అందుకే మనం ప్రీవియస్ వీడియోలో దీని గురించి స్మాల్ కేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇన్ఫోబిన్, హెచ్ఎస్సిఎల్, బీఈపీఎల్. మై మోస్ట్ ఫేవరెట్ కంపెనీ ఎవరైనా అడిగారు అంటే నేను ఎప్పుడైనా చెప్పేది బన్సాలి ఇంజనీరింగ్ అండి. సో ఇట్ గేవ్ మీ లైక్ వెరీ గుడ్ రిటర్న్స్. అండ్ జెమ్నా ఆటో ఆల్సో. ప్రజెంట్ చూసినట్టయితే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఆల్సో. సో దీస్ ఆర్ ద 3 stocks, బట్ యువర్ 3 stocks ఆర్ ఆల్సో వెరీ గుడ్ అండి. జెమ్స్, ఇన్ఫోబిన్లో నేను మిస్ అయ్యాను, బట్ ఐ అక్యుములేటెడ్ ఇట్ లేటర్ ఆన్ ప్రైస్. బట్ మీరు ఈ హెచ్ఎస్సిఎల్లో, బీఈపీఎల్లో, ఇన్ఫోబిన్లో 10 years గురించి ఇన్వెస్ట్ చేస్తా అంటే కనుక ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎట్ 38. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి 29 రూపీస్కి ఇది 52-week లో దగ్గరికి పడిపోయిందండి. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్ అండి. ప్లీజ్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్. ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ బిలో 50 DMA అండ్ 200 DMA. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నిఫ్టీయే మనకి 41% ఇయర్లీ రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ స్టాక్స్ అయితే 52-week లో దగ్గర ఉన్నాయి. అట్లాంటి స్టాక్స్ని అయితే మీరు అవాయిడ్ చేయండి. ఏ స్టాక్స్ అయితే బిలో 200 DMA 50 DMA ఉన్నాయో అలాంటి స్టాక్స్ని. లాంగ్ టర్మ్ మైక్రో క్యాప్ ఫర్ 20 years, టెల్ మీ వన్ స్టాక్. లాంగ్ టర్మ్ మైక్రో క్యాప్ స్టాక్ వచ్చేసి ఇందాక చెప్పిన స్టాక్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయాలంటే కనుక మైక్రో క్యాప్ అయితే కాదు, స్మాల్ క్యాప్ స్టాక్లో గ్రావిటా ఇండియాని మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. గ్రావిటా ఈజ్ గోయింగ్ టు బి పర్ఫామ్ వెల్. అది ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, డెరివేటివ్స్ గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీథింగ్ అండి. ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఈజ్ గుడ్ టు బై. ఎఫ్సిఎస్
రూ. 2 స్టాక్ అండి. జస్ట్ ప్లీజ్ అవాయిడ్ ఇట్. రూ. 2, రూ. 3 స్టాక్స్ని అయితే మీరు అవాయిడ్ చేయండి. అందుకే ఇది ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ద ప్రైస్ ఫర్ దిస్ ఎఫ్సిఎస్ అనగానే. ప్లీజ్ ఓపెన్ ఫ్లైయర్స్ అకౌంట్ రిఫరల్. సారీ అండి, చాలామంది మెసేజ్ చేశారు ఫ్లైయర్స్ అకౌంట్ రిఫరల్ గురించి. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ రిఫరల్ లింక్ ఇన్ దిస్ మంత్ అండి. బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఐ ఆల్రెడీ సబ్మిటెడ్ మై డాక్యుమెంట్స్ టు దెమ్. నేమ్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి వాళ్ళు ఇగ్నోర్ చేయడం జరిగింది. దెర్ ఈస్ సమ్ వెరీ poor conversation from them, so it is not going to happen in this month. So you can consider to open with other links, other channel links or other links, and maybe కమింగ్ డేస్లో కమింగ్ మంత్స్లో వస్తే కనుక నేను అప్డేట్ చేస్తాను. బట్ దిస్ మంత్లో ఏదైతే ఫ్రీ యాన్యువల్ చార్జెస్ వేవ్ ఆఫ్ ఏదైతే ఉందో దానికైతే ఎలిజిబిలిటీ వచ్చే విధంగా మన ఛానల్ నుంచి అయితే ఏ లింక్ రావట్లేదు. జస్ట్ డయల్లో ఇప్పుడు కొనొచ్చా, వెయిట్ ఫర్ ద సమ్ మోర్ కరెక్షన్ అండి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఇట్. 10K 50K portfolio which gave in February, kindly suggest on those currently having around 42% returns. In those two portfolios, GAIL and RPG Life Sciences is not much moving. Can I reduce its weight in the portfolio instead of profit booking in the good return giving stocks? Very good అండి. Always I will suggest the same thing, but actually what you have to do, ఎప్పుడైతే మీరు లాస్ మేకింగ్ స్టాక్స్లో నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారో సేమ్ పర్సంటేజ్, ఎంతైతే పర్సంటేజ్ మీరు లాస్ మేకింగ్ కంపెనీస్ నుంచి ఎగ్జిట్ అయ్యారో అంతే టాప్ రన్నర్స్లో నుంచి కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో దట్ ద క్యాపిటల్ విల్ బి మ్యాచ్. సో మీరు ఎగ్జిట్ అయిన టాప్ 2 స్టాక్స్లో నుంచి కూడా ప్రాఫిట్ని కాస్త బుక్ చేసుకున్నట్టయితే మీకు నెట్ ఆన్ నెట్ లాస్ అయితే ఉండదన్నమాట. సో లాస్ని మీరు ఆల్వేస్ బుక్ చేసుకుంటూ వెళ్తే ప్రాఫిట్ ఉన్న స్టాక్స్ కూడా ఎనీ మూమెంట్ ఎప్పుడైనా ఈక్విటీస్లో కరెక్షన్ వచ్చేసి, స్టాక్ మార్కెట్లో కరెక్షన్ వచ్చేసి ఫాల్ అయిపోతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే ఆపర్చునిటీని కూడా మిస్ అయిన వారు అవుతారు. సో బికాస్ ఆఫ్ దట్ whenever you are going to book some losses, book some profits at the same equal quantity అనమాట. సో దట్ ఈస్ ద గుడ్ స్ట్రాటజీ అండి. థ్యాంక్ యూ అండ్ వెయిటింగ్ ఫర్ ఇట్. యా థ్యాంక్ యూ అండి. హలో సార్, ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్. ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఇంటర్నెట్ ప్రొవైడర్స్ నౌ జియో అండ్ ఎయిర్టెల్, వోడాఫోన్, దీస్ ఆర్ ద కంపెనీస్. బట్ యూ కెన్ గో ఫర్ ద ఎయిర్టెల్ నౌ కంపేర్ విత్ ద వోడాఫోన్. జియోలో అయితే మనం పర్సనల్గా కొనలేము, రిలయన్స్ ఇండస్ట్రీస్ని కొనాలి కాబట్టి. సో ఎయిర్టెల్ ఈజ్ గుడ్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో doing some business strategies to improve their operating things and everything. So it's also perform well also coming days. Akash Exploration always upper circuit. ఈ కంపెనీ గురించి చెప్పండి. ఆకాష్ ఎక్స్ప్లోరేషన్ యాక్చువల్గా యా 250 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్ అండి. గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించిన కంపెనీ 250 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. స్టాక్ యొక్క పీఈ ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువగానే ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది లోగా ఉందండి. డెట్ 13.2 crores. వాల్యూమ్స్ చూద్దాం. యా ఇట్స్ వాల్యూమ్స్ ఆల్సో లుకింగ్ గుడ్. బట్ బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్నట్టయితే 6 times ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. బట్ కంపెనీ ఈజ్ రెడ్యూసింగ్ ఇట్ డెట్స్ విచ్ ఈజ్ పాజిటివ్. అసలు ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉందో చూద్దాం. యా ఇంప్రూవింగ్ ప్రాఫిట్స్ అండి. 0.49 crores నుంచి, అంటే 49 lakhs నుంచి 2.07 crores ప్రాఫిట్ని చూపించిన కంపెనీ. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ చూసుకున్నా పాజిటివ్గానే ఉన్నాయి. సో 5 years కాగా రిటర్న్స్ లేవు. 1 year కాగా రిటర్న్ చూసుకున్నట్టయితే 592, 3 years కాగా రిటర్న్ చూసుకున్నట్టయితే మనకి 126 అనేది కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్లో చూసినా కూడా డెట్ బారోయింగ్స్ అనేవి 23 crores నుంచి 13 crores తగ్గడం కనిపిస్తుంది. పాజిటివ్ అండి, కంపెనీ ఈజ్ అల్టిమేట్లీ పాజిటివ్. బట్ మార్కెట్ క్యాప్ అనేది లో ఉన్న కంపెనీ. సో యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ అండ్ వీ విల్ సీ ఇన్ ద రెడ్ ఫ్లాగ్స్ ఆర్ దేర్ అండి. సో ఏఎస్ఎం లిస్ట్లో ఉంది. బట్ ఏఎస్ఎంలో లిస్ట్లో ఉన్న అన్ని కంపెనీస్ని మనం అవాయిడ్ చేయలేము. బట్ లో రిస్క్ అనేది కనిపిస్తుంది విచ్ ఈస్ గుడ్ ఆల్సో. సో కంపెనీ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్ అండి. యూ కెన్ కన్సిడర్ టు బై ఇట్ అండి. ఆకాష్ ఎక్స్ప్లోరేషన్స్ ఆల్సో. బట్ ఫస్ట్ టైం ఐఎమ్ ట్రాకింగ్ దిస్ స్టాక్ ఆల్సో. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దిస్. సో వీఆర్ గోయింగ్ ఫర్ అవర్ మెయిన్ సబ్జెక్ట్ ఏఎస్ఎం అండి. ఏఎస్ఎం అనేది యాక్చువల్గా మీరు ఏఎస్ఎం లిస్ట్ గురించి ట్రై చేసినట్టయితే మీకు సో ఏఎస్ఎం లిస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే కనుక మీకు ఎన్ఎస్ ఇండియాలో నుంచి
మీకు డైరెక్ట్గా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో దీంట్లో చూసినట్టయితే లాస్ట్ డే ఎండ్ ఆఫ్ ద డే ఉన్న స్టాక్స్ యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఏఎస్ఎంలో షార్ట్ టర్మ్ ఏఎస్ఎం ఉంటుంది, లాంగ్ టర్మ్ ఏఎస్ఎం ఉంటుంది కదా. షార్ట్ టర్మ్లో మనకి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న టైంకి 25 స్టాక్స్ కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 429 షేర్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఆల్మోస్ట్ 430 షేర్స్ అనేవి మనకి షార్ట్ అండ్ లాంగ్ టర్మ్లో ఏఎస్ఎం లిస్ట్లో ఉన్నాయి. సో దీంట్లో మీరు చూసినట్టయితే సిడిఎస్ఎల్ ఉంటుంది, సిడిఎస్ఎల్ స్టేజ్ 4 అండి. ఓకే, అండ్ అంతేకాకుండా బటర్ఫ్లై ఇది కూడా స్టేజ్ 4లో ఉంది. ఇది కూడా అల్టిమేట్లీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. బిఎస్సి లిమిటెడ్ అండి, ఎంత మంచి కంపెనీ బిఎస్సి లిమిటెడ్ అనేది స్టేజ్ 1లో యాడ్ చేయడం జరిగింది వీళ్ళు. సో బోరోసిల్ రెన్యూవబుల్స్ స్టేజ్ 4లో, ఆదిత్య బిర్లా మనీ స్టేజ్ 1లో, బిర్లా కార్పొరేషన్ స్టేజ్ 1లో. సో ఇలాంటి కంపెనీస్లో మరి మనం ఇన్వెస్ట్ చేయొద్దా? సో ఐ విల్ టెల్ యూ వన్ స్టోరీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సెబీ అనేది ఒక మర్చెంటైజర్ అనుకోండి. కొన్ని సిటీస్లో ఒక క్లాత్ స్టోర్స్ని, ఎవ్రీ సిటీలో ఒక క్లాత్ స్టోర్ని ఓపెన్ చేశారు. సో దాంట్లో కౌంటర్ లేదు, సీసీటీవీ కెమెరాస్ లేవు. సో రెవెన్యూ అనేది వీళ్ళు ట్రాక్ చేయడానికి వీలవ్వట్లేదు. సో సమ్ జాసూసీకి ఆయననే అంటే డిటెక్టివ్స్, సో ఈయన యొక్క ఇన్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పారు దీంట్లో కౌంటర్స్ పైన ఉండేవాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పేసి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడండి ఈయన వెళ్ళి ఎవ్రీ ప్రోడక్ట్ పైన ట్యాగ్స్ వేస్తాడు. సో ట్యాగ్స్ వేసినట్టయితే అండ్ కౌంటర్ ఓపెన్ చేసి కంప్యూటరైజ్డ్ బిల్స్ని సిస్టమ్ని ప్రవేశపెట్టినట్టయితే సో ఎవ్రీ డే వాట్ ఎవర్ ద సేల్స్ ఆర్ దేర్ హీ కెన్ మానిటర్ ఫ్రమ్ హిజ్ కంప్యూటర్ అనమాట. ఎవ్రీ డే దే ఆర్ సెండింగ్ ద మెయిల్ విత్ ద కంప్యూటర్. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ టు ట్రాక్ ద సేల్స్ అనమాట. సో సేల్స్ అనేది ట్రాక్ అవుతూ ఉంది, కానీ కొన్ని ఇష్యూస్లో వీళ్ళ సేల్స్ మ్యాన్స్ అండ్ వీళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ డూయింగ్ వెల్ అండ్ హీ వాంట్ టు మానిటర్ దెమ్ ఆల్సో. సో వాట్ హీ విల్ డూ, హీ విల్ ఇన్స్టాల్ ద సీసీటీవీ కెమెరాస్ ఇన్ ద షాప్స్ so that he can monitor from anywhere. Now IP system cameras are there, so he can monitor from his mobile also. So this is one of the safety measure he took for monitor the ఎంప్లాయీస్ సో దట్ దే విల్ వర్క్ మోర్ ఎఫిషియెంట్లీ అనమాట. సో వాళ్ళు మోర్ ఎఫిషియెంట్లీ వర్క్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది కస్టమర్స్కి వీళ్ళు క్రెడిట్గా మెటీరియల్స్ని ఇస్తూ ఉంటారు. దే ఆర్ సెల్లింగ్ ద మెటీరియల్స్ ఇన్ హయ్యర్ ప్రైస్ ఇన్ ద అవుట్ సైడ్ మార్కెట్ అండి. సో దే ఆర్ టేకింగ్ మచ్ మెటీరియల్స్ బై క్రెడిట్ అండ్ దే ఆర్ నాట్ పేయింగ్ ఇట్ ఇన్ టైమ్ ఆల్సో, బట్ దే ఆర్ గెటింగ్ ద గెయిన్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఎవరైతే ఉద్దెర రూపంలో వీళ్ళ దగ్గర నుంచి మెటీరియల్స్ తీసుకుంటూ ఉన్నారో సో ఆ మెటీరియల్స్ని వాళ్ళు మార్కెట్లో అమ్మేసి వాళ్ళైతే మనీ జనరేట్ చేసుకుంటూ ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ పేయింగ్ టు హియర్ అండ్ మెటీరియల్ అనేది షార్టేజ్ అయిపోతూ ఉంటుంది. సో హీ హ్యావ్ టు టేక్ మెజర్స్ ఫ్రమ్ దట్ ఆల్సో. సో మీరు మన థంబ్నెయిల్ చూసినట్టయితే ఇక్కడ సీసీటీవీ అలర్ట్ అనేది, హై అలర్ట్ అనేది కనిపించింది. యూఆర్ అండర్ సెబీ సర్విలెన్స్ అనేది కనిపించింది. దెర్ ఈజ్ ఎ వార్నింగ్ సైన్ ఫర్ దిస్. సో సెబీ సర్విలెన్స్లో మనకి 2 థింగ్స్ ఆర్ దేర్ అండి, ఏఎస్ఎం అండ్ జిఎస్ఎం. సో వాటి రెండింటి గురించిన డీటెయిల్స్ మీరు చూసినట్టయితే ఏఎస్ఎం లిస్ట్ గురించి ఇక్కడ మీరు ఎన్ఎస్సిలో సెర్చ్ చేసినట్టయితే దీని యొక్క మెజర్స్ ఏమి ఉంటాయి అనేది మీకు వస్తూ ఉంటుంది. మీరు ఎన్ఎస్సి ఇండియా.com ఓపెన్ చేసినాక రెగ్యులేషన్స్ పైన క్లిక్ చేయండి అండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎక్స్చేంజ్ పైన మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద రెగ్యులేషన్స్ పైన మార్కెట్ సర్వేలెన్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో మార్కెట్ సర్వేలెన్స్లో చూసినట్టయితే మీకు అడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ అండ్ వాటి గురించిన డీటెయిల్స్ అనేది వస్తూ ఉంటుంది. అడిషనల్ సర్వేలెన్స్ మెజర్ పైన క్లిక్ చేసినట్టయితే వీరు ఏ రూల్స్ని కన్సిడర్ చేసేసి కంపెనీస్ని ఏఎస్ఎం లిస్ట్లో యాడ్ చేస్తారో ఇక్కడ చూడొచ్చు. హైలో వేరియేషన్ అండి, ప్రైస్ యొక్క వేరియేషన్ హై అండ్ లో అండ్ క్లయింట్ కాన్సన్ట్రేషన్, వీటన్నింటి గురించి డీటెయిల్స్ చూద్దాం. సో నేను ఇప్పుడు చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ ఆర్ ఆల్సో సేమ్ మెజర్స్ అనమాట. సో 3 మెజర్స్లో ఏంటి అంటే స్టాక్ యొక్క ప్రైస్ని మానిటర్ చేయడానికి వీళ్ళు ట్యాగ్స్ ఎలాగైతే ఇవ్వడం జరిగిందో ఇక్కడ మనకి ప్రైస్ బ్యాండ్ని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. 20% నుంచి 50%కి ఇన్ ద స్టేజ్ బై స్టేజ్, ఒక్కొక్క స్టేజ్కి 15 నుంచి 10%కి, 10 నుంచి 5%కి ఇలా స్టాక్ యొక్క ప్రైస్ బ్యాండ్ని తగ్గిస్తూ ఉంటారు. అండ్ మార్జిన్ రోల్, ఎవరైతే క్రెడిట్ రేషియోలో బయట తీసుకెళ్ళి అమ్ముతున్నారు అని చెప్పాను కదా, సో దట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫర్ మార్జిన్. ఎవరైతే బిగ్ ఇన్వెస్టర్స్ డిపెండ్ అపాన్ మార్జిన్స్, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ లాక్స్ ఆఫ్ క్వాంటిటీ షేర్స్, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క మార్జిన్ని ట్రేడ్ టు ట్రేడ్గా కన్వర్ట్ చేస్తారు. 100% దే నీడ్ క్యాష్ టు బై దోస్ షేర్స్ అనమాట. ఏ షేర్స్లలో అయితే హై వాల్యూమ్స్, వీళ్ళ యొక్క పారామీటర్స్ను మించి వీళ్ళకి ప్రైస్ యొక్క మొమెంటమ్ అనేది కనిపించిందో, వాలిటాలిటీ అనేది కనిపించిందో, అటువంటి స్టాక్స్ని ఏఎస్ఎం లిస్ట్లో యాడ్ చేసి దే విల్ మానిటర్, ఓన్లీ దే విల్ మానిటర్, దే విల్ నాట్ టేక్
ఎనీ యాక్షన్స్ అగైన్స్ దట్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ. సేఫ్టీ గైడ్లైన్స్ అనేవి ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఫ్రమ్ ద సెబీ. అండ్ వెన్ వీఆర్ ఇన్ బుల్ రన్ మార్కెట్స్ వీఆర్ గోయింగ్ టు సీ మచ్ మోర్ కంపెనీస్ ఇన్ ASM list. But be careful if it is GSM list. GSM list is most dangerous. GSM list is called as graded surveillance measure. You can see the details also in NSE.com. So graded surveillance measures లో ఉన్న కంపెనీస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దట్. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ గ్రేడెడ్ సర్వేలెన్స్లో ఉన్న కంపెనీస్ 109 కంపెనీస్ కనిపిస్తూ ఉన్నాయండి. దీంట్లో ఒక్క కంపెనీ చూసినా కూడా మనకి మరీ అంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అయితే లేదు. కానీ ASM లిస్ట్లో చూసినట్టయితే CDSL, BSE లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ ఎంత మంచి కంపెనీస్ ఉన్నాయండి. సో అలాంటి కంపెనీస్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కారణం దే ఆర్ గోయింగ్ టు మానిటర్ బికాస్ ఆఫ్ దేర్ గైడ్ లైన్స్. బట్ GSM లిస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై డేంజరస్ కంపేర్ విత్ ద ASM లిస్ట్. సో GSM లిస్ట్లో ఉన్న స్టాక్స్ని మీరు అవాయిడ్ చేయండి. ASM లిస్ట్లో ఉన్న 500 స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయకపోతే మనకు రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయండి? సో వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. ఈ వీడియో మీరు చూసినట్టయితే May 27th నేను ఒక వీడియో చేయడం జరిగింది, శుక్రవారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి. సో ఆ వీడియోలో లక్స్ ఇండస్ట్రీస్ గురించి 2800 రూపీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఎట్ ద నెక్స్ట్ డే సేమ్ ఆ స్టాక్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 13% ర్యాలీ తీసింది. ఎట్ దట్ టైమ్ ఆల్సో లక్స్ ఇండస్ట్రీస్ అనేది ASM లిస్ట్లో ఉంది. ప్రజెంట్ చూడండి, రెడ్ ఫ్లాగ్ ఫౌండ్, ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ద ASM లిస్ట్. బట్ ద స్టాక్ ప్రైస్ చూడండి 4049. May 27 నుంచి ప్రజెంట్ July 24th వీఆర్ హియర్. లెస్ దెన్ 2 monthsలోనే 1200 రూపీస్ పెరిగిందండి. ఇఫ్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టాక్, హౌ కెన్ వీ గెట్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద మార్కెట్? సో CDSL లాంటి కంపెనీస్ని ASM లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేయడానికి భయపడితే how can we get the profits from the market? Because those are the stocks which is going to get the upper circuit every day. And once ఈ స్టాక్స్ని ASM లిస్ట్లో యాడ్ చేసిన తర్వాతనే లోవర్ సర్క్యూట్ని ఎందుకు టచ్ అవుతున్నాయి అంటే కనుక ఇక్కడ మనం చూడండి, ASMకు హైలో వేరియేషన్ చూస్తారు, క్లయింట్ కాన్సన్ట్రేషన్ చూస్తారు. బికాస్ మేజర్ 25 ఇన్వెస్టర్స్ ఎవరైతే లాస్ట్ 60 days నుంచి, లాస్ట్ 1 month నుంచి హయ్యెస్ట్గా దీంట్లో ట్రేడ్ చేశారో, ఒకవేళ వాళ్ళు సేమ్ పర్సన్స్ అయినట్టయితే ఆ స్టాక్స్ని మనకి ASM లిస్ట్లో యాడ్ చేస్తారు. క్లోజ్ టు క్లోజ్ ప్రైస్ వేరియేషన్, ఈరోజు క్లోజ్ అయిన ప్రైస్కి రేపు క్లోజ్ అయిన ప్రైస్కి వేరియేషన్ అనేది ఎవ్రీడే 20%, 15% అప్పర్ సర్క్యూట్ని టచ్ అవుతూ ఉంది అంటే కనుక దే ఆర్ గోయింగ్ టు యాడ్ ఇన్ ASM లిస్ట్ అనమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా డిపెండ్ అపాన్ వాట్ అండి? ప్రైస్ మల్టిప్లై బై ఈక్విటీ. సో ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటేనే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దే ఆర్ గోయింగ్ టు యాడ్ ఇట్ ఇన్ ASM లిస్ట్. వాల్యూమ్ వేరియేషన్, వాల్యూమ్స్ అనేవి డ్రాస్టికల్లీ పెరిగాయి అనుకోండి, దే ఆర్ గోయింగ్ టు యాడ్ ఇట్ ఇన్ ASM లిస్ట్. డెలివరీ పర్సంటేజ్ ఆల్సో ఒకవేళ తగ్గినా, డ్రాస్టికల్లీ పెరిగిన, ఎందుకంటే సేఫ్టీ ఆఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్స్ ఆఫ్లోడ్ చేస్తున్నారనుకోండి బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్, దే విల్ స్టాప్ దట్. ఒకవేళ ఆఫ్లోడ్ అనేది హెవీగా కనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్లీ దే విల్ స్టాప్ దట్ బికాస్ రిటైల్ ఇన్వెస్టర్ ఆర్ గోయింగ్ టు బి లాస్ ఫ్రమ్ దోస్ స్టాక్స్. సో 20% అప్పర్ సర్క్యూట్ కంటిన్యూగా 1 month నుంచి అయ్యి ఒకవేళ 100%, 200% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత ఆఫ్లోడ్ చేస్తూ ఉంటే కనుక మనం ఎగ్జిట్ అవ్వలేము. సో సెబీ ఈజ్ గోయింగ్ టు సేఫ్ గార్డ్ టు ద రిటైల్ ఇన్వెస్టర్స్ అనమాట. అండ్ నంబర్ ఆఫ్ యూనిక్ ప్యాన్స్, అండి, యాక్చువల్గా ఆపరేటర్స్ దే విల్ ప్లే విత్ దేర్ డీమ్యాట్ అకౌంట్స్. ఒకవేళ నాకు అప్స్టాక్స్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంది, జెరోదాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంది, ఎంజిల్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంది, బట్ PAN నెంబర్ ఈజ్ సేమ్. I am going to sell from upstock account and I am going to buy it at higher price in the Zerodha account, and from Zerodha account we are going to buy it higher price in the angel broking. So this is the strategy they are going to use. మాల్ ప్రాక్టీస్ ఆఫ్ ద ప్రైస్ అనమాట. ప్రైస్ని మాల్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేసే ఒక స్ట్రాటజీ అనమాట. సో దే విల్ మానిటర్ ద PAN నంబర్స్ ఆల్సో, పర్మనెంట్ అకౌంట్ నంబర్స్ని మానిటర్ చేసి ఒకవేళ నంబర్ ఆఫ్ యూనిక్ PAN నంబర్స్ ఆర్ మిస్ మ్యాచింగ్ అంటే సేమ్ నెంబర్తో మల్టిపుల్ ట్రేడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయంటే అటువంటి స్టాక్స్ని కూడా ASM లిస్ట్లో వేస్తారు. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కూడా ఇమ్మీడియట్గా పెరుగుతూ ఉంది అంటే దే ఆర్ గోయింగ్ టు యాడ్ ఇట్ ఇన్ ASM లిస్ట్. మరి ASM లిస్ట్లో అన్ని స్టాక్స్ని వేస్తారా అంటే కాదండి. పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ ఆర్ ఎక్సెప్షన్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో ఎక్సెప్షన్,
అండ్ సెక్యూరిటీస్ ఆల్రెడీ అండర్ గ్రేడెడ్ సర్వేలెన్స్ మెజర్స్, అంటే జిఎస్ఎంలో లిస్ట్లో ఉన్న స్టాక్స్ని అన్నింటినీ కూడా ఏఎస్ఎం లిస్ట్లో యాడ్ చేయరు. జిఎస్ఎం లిస్ట్లో ఉన్నట్టయితే ఇట్స్ ఆల్రెడీ వెరీ డేంజర్, సో దే ఆర్ నాట్ గోయింగ్ టు యాడ్ ఇట్ ఇన్ ఏఎస్ఎం లిస్ట్. సెక్యూరిటీస్ ఆన్ విచ్ డెరివేటివ్స్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్, ఏవైతే ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ యొక్క ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయో వాటిని ఏఎస్ఎం లిస్ట్లో యాడ్ చేయరు, స్టాక్స్ను మాత్రం యాడ్ చేస్తారు. ఎఫ్ఎన్ఓ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అయినా సరే యాడ్ అవ్వడం జరుగుతుంది, బట్ ఎఫ్ఎన్ఓ లిస్ట్లో అని వాటి యొక్క ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని కూడా మనం డిమాట్లో ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా, సో దే ఆర్ నాట్ గోయింగ్ టు బి యాడెడ్ ఇన్ ఏఎస్ఎం లిస్ట్ అనమాట. అండ్ ట్రేడ్ ఫర్ ట్రేడ్ ఏదైతే సెక్యూరిటీస్ ఆల్రెడీ అండర్ ట్రేడ్ ఫర్ ట్రేడ్లో ఉంటాయో వాటిని కూడా యాడ్ చేయరు. ట్రేడ్ ఫర్ ట్రేడ్ అంటే ఏంటి, 100% మనీ ఇచ్చి బై చేయాల్సిన స్టాక్స్ అనమాట. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు బి గెట్ ఎనీ మార్జిన్ ఫ్రమ్ ద బ్రోకరేజ్. సో బేటా రేషియో అనేది ఇంపార్టెంట్ అండి. బేటా రేషియో అనేది మనం దీని యొక్క డీటెయిల్స్ని కంప్లీట్గా చూద్దామన్నాం కదా. సో లాంగ్ టర్మ్ ఏఎస్ఎం అంటే ఏంటి, షార్ట్ టర్మ్ ఏఎస్ఎం అంటే ఏంటి. సో మేబీ దిస్ ఈస్ గెటింగ్ లాంగర్ వీడియో అండి, బట్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ ద ఆన్సర్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో. ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ ప్లీజ్ బీ కోఆపరేట్ విత్ మీ. సో బేటా అనేది ఏంటి అంటే కనుక దిస్ ఈజ్ ఏ ఇండికేటర్ దట్ విల్ షో ద వాలిటాలిటీ ఆఫ్ ద కంపెనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 పర్సన్స్ ఉన్నారు, 3 పర్సన్స్లో హైట్ చెక్ చేయాలండి. ఒకరు 5 feet ఉన్నారు, ఇంకొకరు 5.5 feet ఉన్నారు, ఇంకొకరు 6 feet ఉన్నారు. బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ మెజర్మెంట్ టేప్. హౌ యూ విల్ మెజర్ దెమ్? సో యు ఆర్ ద స్టాండర్డ్ మెజర్ ఫర్ దెమ్. సో మీరు ఏం చేస్తారు, నాతో పాటుగా చూసినట్టయితే రామ్, రహీమ్ అండ్ రాబర్ట్ అనుకుంటారు అనుకోండి. ఓకే, సో రామ్ నాకంటే హైట్ ఉన్నాడు, రహీమ్ నా అంతే ఉన్నాడు, అండ్ రాబర్ట్ చూసినట్టయితే నాకంటే తక్కువ హైట్లో ఉన్నాడు అని చెప్పేసి ఎలాగైతే మీరు స్టాండర్డ్ డీవియేషన్గా మీరు ఎలాగైతే కంపేర్ చేస్తారో అలాగే స్టాక్ యొక్క వాలిటాలిటీని కూడా నిఫ్టీ ఇండెక్స్తో కంపేర్ చేయడం జరుగుతుంది. సో స్టాక్ యొక్క వాలిటాలిటీ బై నిఫ్టీ వాలిటాలిటీ చూసినట్టయితే 1 కంటే ఎబోవ్ ఉన్నట్టయితే స్టాక్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ హయ్యర్ వాలిటాలిటీ కంపేర్ విత్ ద నిఫ్టీ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బిలో 1 ఉంది అంటే కనుక లోవర్ రిస్క్ అండ్ లోవర్ వాలిటాలిటీ కంపేర్ విత్ ద నిఫ్టీ. ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్, సమ్ టైమ్స్ ఏంటంటే చాలా స్టాక్లో డౌన్ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వీ కెన్ గెట్ ద నెగటివ్ బేటా రేట్ ఆల్సో, ప్లీజ్ అవాయిడ్ ఫ్రమ్ దెమ్ అనమాట. సో దిస్ ఈజ్ ద బేటా ఇంపార్టెన్స్ అనమాట. సో బేటా అనేది ఈ ఏఎస్ఎం లిస్ట్లో ఉన్న స్టాక్స్ని ఏంటి మెజర్ చేయడానికి, వీటిని కన్సిడర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో లాంగ్ టర్మ్ ఏఎస్ఎం లిస్ట్లో 4 సెక్షన్స్ ఉంటాయి. సో 4 సెక్షన్స్లో వాట్ ఈస్ ద ఫ్రేమ్ వర్క్స్. సో హైలో ప్రైస్ వేరియేషన్ చూసినట్టయితే 3 months గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 150% ప్లస్ బేటా ఆఫ్ ద స్టాక్ మల్టిప్లై బై నిఫ్టీ 50 వేరియేషన్. సో ఈ థింగ్కి కనుక ఇది ఈక్వల్ సాటిస్ఫాక్టరీ ఉన్నట్టయితే దీని యొక్క ప్రైస్ అనేది హైలో ప్రైస్ అనేది, సో దే ఆర్ గోయింగ్ టు యాడ్ ఇట్ ఇన్ ఏఎస్ఎం లిస్ట్ అనమాట. సెకండ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ టాప్ 25 clients గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 30% ఆఫ్ కంబైన్డ్ ట్రేడింగ్ వాల్యూ ఆఫ్ ఎన్ఎస్సి ప్లస్ బిఎస్సి. ఎన్ఎస్సి ప్లస్ బిఎస్సిలో 30 daysలో లాస్ట్ 30 daysలో ట్రేడింగ్ అయిన వాల్యూమ్స్ని టోటల్గా తీసుకున్నట్టయితే దాంట్లో 30% ఆఫ్ ద స్టేక్ అంటే వాల్యూమ్, ట్రేడెడ్ వాల్యూమ్ అనేది కేవలం 25 అకౌంట్స్ నుంచి వచ్చిందనుకోండి. సో ఇవి రెండింటిని అండ్ అనమాట, ఆర్ కాదు, సో అండ్. సో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ సాటిస్ఫాక్టరీ ఉంది అంటే కనుక ఆ స్టాక్ని ఏఎస్ఎం లిస్ట్లో యాడ్ చేస్తారనమాట. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సెకండ్ సాటిస్ఫాక్టరీ థియరీ ఏంటి అంటే దీని యొక్క ఫ్రేమ్వర్క్ చూసినట్టయితే సెకండ్ వీళ్ళ యొక్క కండిషన్ వచ్చేసి క్లోజ్ టు క్లోజ్ ప్రైస్ వేరియేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ కార్పొరేట్ యాక్షన్ ఎట్ లాస్ట్ 60 trading days. లాస్ట్ 60 trading daysలో 100% ప్లస్ బేటా ఆఫ్ ద స్టాక్ మల్టిప్లై బై 50 నిఫ్టీ 50 యొక్క వేరియేషన్ చూసినట్టయితే 60 trading daysలో ఒకవేళ ఎక్కువగా ఉండి అలాగే 30% ఆఫ్ ద స్టేక్ ఏదైతే లాస్ట్ 30 daysలో వీళ్ళు బై ఆర్ సెల్ చేశారో ట్రేడ్ అయిన స్టేక్ చూసినట్టయితే 25 clients నుంచే వచ్చినట్టయితే కనుక ఆ స్టాక్ని కూడా వీళ్ళు గోయింగ్ టు బి యాడెడ్ ఇన్ ఏఎస్ఎం లిస్ట్ అనమాట. క్లోజ్ టు క్లోజ్ ప్రైస్ వేరియేషన్. సో యూ కెన్ సీ దిస్ ఫార్ములాస్ అండి. హియర్ there are 4 conditions are there, 1 and 2 and 3 and 4. సో ఈ కండిషన్స్ని కనుక మ్యాచ్ చేస్తూ ఆ స్టాక్ యొక్క ప్రైస్ అనేది మూవ్ అయినట్టయితే కనుక దాన్ని కూడా యాడ్ చేస్తారు. అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్ అండి, ఇక్కడ మనం చూసినట్టయితే కేవలం ట్రేడ్ అయిన క్వాంటిటీస్ని చూస్తూ ఉన్నారు, వాల్యూమ్ చూస్తున్నారు, వాలిటాలిటీ చూస్తున్నారు, కానీ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి మానిటర్ బై ద ఏఎస్ఎం లిస్ట్. సో దిస్ ఈజ్ ద థింగ్ అండి, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. ఏఎస్ఎం లిస్ట్లో ఉన్న స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్లో ఎటువంటి చేంజ్ లేదు, జస్ట్ బయ్యర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరిగింది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు బి కంట్రోల్ ఇట్
టు సేఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ గోయింగ్ టు బి లూజ్ ఇన్ ద స్టాక్స్, రైట్? సో దట్స్ ద థింగ్ అనమాట. సో ఇక్కడ కూడా యావరేజ్ డైలీ వాల్యూమ్ ఇన్ ఏ మంత్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 షేర్స్ అండ్ 500% ఆఫ్ యావరేజ్ వాల్యూమ్ ఇన్ ప్రెసిడింగ్ 3 months బోత్ ఎక్స్చేంజెస్ ఇన్ BSE అండ్ NSE. సో ఇక్కడ కూడా మనకి ఈ కండిషన్స్ని మ్యాచ్ అయినట్టయితే సో మనకి స్టాక్ ఈజ్ గోయింగ్ టు బి యాడెడ్ ఇన్ ASM లిస్ట్ అనమాట. సో ASM లిస్ట్లో కూడా సెక్షన్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్లో ఉన్న వారికి యాక్షన్ ఏం తీసుకుంటారంటే అప్లికేబుల్ మార్జిన్ షెల్ బి 80% ఆఫ్ ద మార్జిన్ దే హ్యావ్ టు యూజ్ అండ్ T+3 days ఫర్ ఆల్ ద క్లయింట్స్ అనమాట. ఫ్రమ్ 3+, ఎప్పుడైతే వీళ్ళు అబ్జర్వ్ చేశారో ASM లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత థర్డ్ డే నుంచి దే హ్యావ్ టు యూజ్ ద 80% మార్జిన్ టు బై ద స్టాక్ ఎనీబడి, ఎనీవన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అనమాట. ASM స్టేజ్ 1 అనేది లోయెస్ట్ స్టేజ్ అనమాట. సో గ్రేడ్ బై గ్రేడ్ చూసినట్టయితే సెకండ్ స్టేజ్కి వెళ్ళింది అంటే రిస్క్ ఈజ్ గోయింగ్ టు బి హై అనమాట. సో థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ గెటింగ్ మోర్ యాక్షన్స్, మోర్ క్రిటికల్ యాక్షన్స్ అనమాట. సో సెకండ్ స్టేజ్లోకి వచ్చిన వెంటనే దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఫ్రమ్ ద T+3 days 100% మార్జిన్ అనమాట. సో థర్డ్ స్టేజ్లోకి వచ్చిన వెంటనే దే ఆర్ గోయింగ్ టు యూజ్ 100% మార్జిన్ సేమ్. సో అండ్ దే ఆర్ గోయింగ్ టు రిజెక్షన్ ద ప్రైస్ బ్యాండ్ టు ద నెక్స్ట్ లోవర్ లెవెల్. సో సెకండ్ స్టేజ్లో కూడా నెక్స్ట్ లోవర్ లెవెల్కి తీసుకొస్తున్నారండి ప్రైస్ బ్యాండ్ని. సో ఇక్కడ కూడా చూడండి. సో 20% నుంచి ఇక్కడ 15%కి తీసుకొచ్చారనుకోండి. సో వన్స్ వాళ్ళ ఈ లిటిగేషన్స్ అనేవి ఫర్దర్గా కంటిన్యూ అయినట్టయితే స్టేజ్ 3కి వెళ్తుంది. స్టేజ్ 3కి వెళ్ళినప్పుడు సో 15 నుంచి 10%కి తగ్గుతుంది. సో 10% నుంచి 5% కూడా తగ్గుతూ ఉంటాయి స్టాక్స్ అనేవి. సో నార్మల్గా చూసినట్టయితే నార్మల్ టైంలో ఇన్ని స్టాక్స్ అనేవి ఈ లిస్ట్లో ఉండవండి. మనం చూసిన 300-400 స్టాక్స్ అనేవి. కానీ ఇప్పుడు బుల్ రన్లో ఉన్నాం కాబట్టి మచ్ మోర్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్ కాబట్టి సో అన్ని స్టాక్స్ని వీళ్ళు ASM లిస్ట్లో యాడ్ చేస్తూ ఉన్నారనమాట. సో సెటిల్మెంట్ ఆఫ్ గ్రాస్ బేసిస్ విత్ 100% మార్జిన్ అండ్ ఆల్ క్లయింట్స్ అండ్ 5% ప్రైస్ బ్యాండ్. సో ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి చూడండి స్టాక్ యొక్క ప్రైస్ బ్యాండ్ అనేది 5%కి తగ్గిపోయింది అండ్ సెటిల్మెంట్ ట్రేడ్ టు ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ వన్ షుడ్ నాట్ డూ ఎనీ ఇంట్రాడే హియర్. దే హ్యావ్ టు బై ఇట్ విత్ 100% మార్జిన్ అండ్ దే హ్యావ్ టు హోల్డ్ ఇట్ ఇన్ దేర్ డీమ్యాట్ అకౌంట్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద యాక్షన్స్ దే ఆర్ గోయింగ్ టు టేక్. అండ్ రివ్యూ పీరియడ్ ఏముంటుంది మరి ASM లిస్ట్లో ఉన్నప్పుడు ఆ స్టాక్స్లో నుంచి ఎగ్జిట్ అవ్వడం ఎలా చూసినట్టయితే సెక్యూరిటీస్ కంప్లీటింగ్ 60 calendar days ఇన్ లాంగ్ టర్మ్ ASM ఫ్రేమ్వర్క్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జిట్. ఒకవేళ 60 days తర్వాత వీళ్ళ యొక్క స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటమ్ అండ్ వాలిటాలిటీ అండ్ క్లయింట్ కాన్సన్ట్రేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని చెప్పేసి వీళ్ళకి రిపోర్ట్ వచ్చినట్టయితే సో దే ఆర్ సెబీ ఈజ్ గోయింగ్ టు బి యాడ్ దెమ్ ఇన్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ ASM లిస్ట్ అనమాట. సో సబ్జెక్ట్ టు స్టేజ్ వైజ్ ఎగ్జిట్ అనమాట. ఒకవేళ అన్ని కండిషన్స్ని అప్లికేబుల్ కాకపోతే కొన్ని కండిషన్స్కి అప్లికేబుల్ అయినట్టయితే ఫోర్త్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి, థర్డ్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి, సెకండ్ స్టేజ్ నుంచి ఫస్ట్ స్టేజ్కి ఇలా తగ్గిస్తూ వస్తూ ఉంటుంది. ద స్టేజ్ వైజ్ రివ్యూ ఆఫ్ స్టాక్ షెల్ బి ఆన్ వీక్లీ బేసిస్ అనమాట. సో ఈ స్టేజ్ వైజ్ రివ్యూ అనేది ఎవ్రీ వీక్ దే ఆర్ గోయింగ్ టు మానిటర్ అండ్ దే హ్యావ్ టు డిసైడ్ ద స్టాక్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ విచ్ స్టేజ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జిట్ ఫర్ స్టాక్స్ చూసినట్టయితే షెల్ బీ ఇన్ స్టేజెస్. స్టాక్ స్టేజెస్ షెల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద లాంగ్ టర్మ్ ASM ఫ్రేమ్వర్క్. స్టేజ్ 4 షెల్ మూవ్ టు ఇదే అండి. ఫోర్త్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి, థర్డ్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి, సెకండ్ స్టేజ్ నుంచి ఫస్ట్ స్టేజ్కి, ఇలా ఫస్ట్ స్టేజ్ నుంచి టోటల్గా ASM లిస్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఫోర్త్ స్టేజ్లో ఉన్న స్టాక్స్ కూడా స్టిల్ దే ఆర్ గోయింగ్ టు మాల్ ప్రాక్టీస్ ద థింగ్స్ అండ్ ఇఫ్ దే ఆర్ ద మెజర్స్ ఆర్ స్టిల్ సాటిస్ఫాక్టరీ టు దేర్ కండిషన్స్ ఉన్నట్టయితే కనుక దే ఆర్ గోయింగ్ టు బి యాడెడ్ ఇన్ GSM లిస్ట్. ఒకవేళ ఫోర్త్ స్టేజ్లో ఉన్న స్టాక్స్ వీళ్ళ స్టాక్స్ అనేవి ఎగ్జిట్ రివ్యూలో పాస్ కాలేకపోతే GSM లిస్ట్లో యాడ్ అవ్వబడతాయి అనమాట. సో షార్ట్ టైమ్ ASM చూసినట్టయితే దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ యొక్క కండిషన్ ఇక్కడ చూడండి. సో 25% ప్లస్ బీటా ఆఫ్ ద స్టాక్ మల్టీప్లై బై 50 అండ్ 25 clients గ్రేటర్ దెన్ 30% BSE అండ్ NSE ఇన్ లాస్ట్ 5 trading days. మనం లాంగ్ టర్మ్లో చూసినట్టయితే 30 trading days యొక్క క్యాలిక్యులేషన్ చూశారు. బట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ డేస్లో ఫస్ట్ స్టేజ్లో చూసినట్టయితే 5 trading days చూస్తూ ఉన్నారు. అదే సెకండ్ స్టేజ్లో చూసినట్టయితే మనకి 15 days చూస్తారు. బట్ ఇక్కడ కూడా సెకండ్ కండిషన్ చూడండి. మనకి 15 trading daysలో 25 clients 30% అండ్ క్లోజ్ టు క్లోజ్ ప్రైస్ వేరియేషన్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40% ప్లస్ బీటా ఆఫ్ ద స్టాక్ అండ్ మల్టీప్లై బై నిఫ్టీ అనమాట. 15 trading days గురించి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈదర్ దిస్ కండిషన్ ఆర్ దిస్ కండిషన్, ఇందులో ఏ రెండు కండిషన్స్ని, ఈ రెండు కండిషన్స్ని కానీ ఈ రెండు కండిషన్స్ని కానీ సాటిస్ఫాక్టరీగా స్టాక్ అనేది మూవ్ అయినట్టయితే కనుక దే ఆర్ గోయింగ్ టు యాడ్ ఇట్ ఇన్ షార్ట్ టర్మ్ ASM స్టేజ్ 1 అనమాట. సో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ASMలో స్టేజ్ 2 చూసినట్టయితే కనుక
సో క్రైటీరియా అనేది ఇలా ఉంటుంది, 25% ప్లస్ బీటా మల్టిప్లై బై నిఫ్టీ 50, స్టేజ్ 1 15 డేస్ అనమాట, 5 కాన్సిక్యూటివ్ ట్రేడింగ్ డేస్ డ్యూరింగ్ ద 15 డేస్ ఆఫ్ ఫాలోయింగ్ ఇంక్లూజన్ ప్లస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి దీంట్లో చూసినట్టయితే, బట్ పర్సంటేజ్ విల్ బి డిఫరెంట్ అండి. సో 25% ఇక్కడ కనిపిస్తుంది, 40% అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే 30% ఆర్ సేమ్ విత్ ద 15 డేస్ అనమాట. సో స్టేజ్ 2 ఈజ్ లిటిల్ బిట్ క్రిటికల్ దెన్ ద స్టేజ్ 1 అనమాట. సో వాట్ ఆర్ ద యాక్షన్స్ దే ఆర్ గోయింగ్ టు డూ దట్ వన్. సో ఇక్కడ ఒకవేళ షార్ట్ టర్మ్ ఏఎస్ఎంలో ఉన్నట్టయితే మరీ అంత పెద్దగా యాక్షన్స్ అనేవి ఏమి ఉండవండి. సో మార్జిన్ అనేది 40% రిక్వైర్ అంటూ ఉన్నారు, విచ్ సేవర్ హయ్యర్ సబ్జెక్ట్ టు ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ మార్జిన్ కాపర్డ్ ఎట్ 100%. సో షార్ట్ లిస్టెడ్ స్టాక్ విల్ బి 1.5 times టు ద ఎగ్జిస్టింగ్ మార్జిన్, సో విచ్ ఈజ్ హయ్యర్ దెన్. సో షార్ట్ లిస్టెడ్ స్టాక్ యొక్క స్టాక్ ప్రైస్ చూసినట్టయితే 1.5% అయినా చెల్లించాలి, లేదంటే 40%, ఏదైతే హయ్యెస్ట్ ఉంటుందో ఆ హయ్యెస్ట్ మార్జిన్ని వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ కొలెటరల్ లోన్స్ ఆన్ ది స్టాక్స్ అనమాట. సో డిసిమినేటెడ్ టు ద మార్కెట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి, యూ కెన్ స్టడీ దెమ్. షార్ట్ టర్మ్ ఏఎస్ఎంలో ఉన్న స్టాక్స్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. సో సెకండ్ ఫేజ్లో కూడా వీళ్ళు తీసుకోబోయే యాక్షన్స్ ఏంటంటే 2.5 times మార్జిన్ అయినా యూజ్ చేయాలి, లేదంటే 80%, విచ్ ఈజ్ హయ్యర్ అనమాట. సో 10 lakhs రూపీస్ కంటే ఎక్కువగా వర్తున్న మనీని కనుక వీళ్ళు బై చేసినట్టయితే 10 clients, టాప్ 10 clients అనేవి 10 lakh రూపీస్ని, ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ వచ్చింది చూడండి. సో బై చేసినట్టయితే కనుక దట్ స్టాక్ ఈజ్ గోయింగ్ టు బి యాడెడ్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఏఎస్ఎం లిస్ట్, సెకండ్ కేటగిరీ అనమాట. సో ఎగ్జిట్ క్రైటీరియా ఇక్కడ చూసినట్టయితే 5 days ఫస్ట్ స్టేజ్ 1కి అబ్జర్వ్ చేస్తారు, 15 ట్రేడింగ్ డేస్లో స్టేజ్ 2కి అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ 5 daysలో వాళ్ళ క్రైటీరియా అనేది సాటిస్ఫాక్టరీగా ఉంది వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి అంటే 6th డేని దాంట్లో ఎగ్జిట్ చేసేస్తూ ఉంటారు ఏఎస్ఎం స్టేజ్ 1 నుంచి. ఒకవేళ స్టేజ్ 2లో యాడ్ అయిన వాటికి 15 days అబ్జర్వ్ చేసిన తర్వాత 16th డే ఆన్వర్డ్స్ దే ఆర్ గోయింగ్ టు ట్రేడ్ ఇన్ నార్మల్ వైజ్ అనమాట, నార్మల్ స్టాక్స్ లాగా ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో లక్స్ ఇండస్ట్రీస్ గురించి ఆల్రెడీ చెప్పాను. జీపీఐఎల్ చూడండి, 1 yearలో ఇది 864% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ రెడ్ ఫ్లాగ్ ఫామ్. ఓకే అండి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అన్నీ నెగిటివ్గా ఉన్నాయి, కాకపోతే 1 yearలో చూసుకున్నట్టయితే ఇది 864% రిటర్న్స్ ఇచ్చింది. జీపీఐఎల్ను కూడా మనం రెఫర్ చేయడం జరిగింది. సో సిడిఎస్ఎల్ చూసినట్టయితే ఇక్కడ మనకి 445 అండ్ ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ చూసినట్టయితే 76 రూపీస్ నుంచి ప్రజెంట్ ఇది 283. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ కూడా ఏఎస్ఎం లిస్ట్లో ఉందండి, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్పర్ సర్క్యూట్. ఇక్కడ చూడండి లాస్ట్ 2 days నుంచి అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతుంది. సమ్ స్టాక్స్ మే డౌన్ఫాల్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకు ఇక్కడ డౌన్ఫాల్ అవుతుంది అంటే కనుక 100% మార్జిన్ని వీళ్ళు యూజ్ చేయాలి అంటారు కదా. సో 100% మార్జిన్ యూజ్ చేయలేని పక్షంలో వీళ్ళు ఆల్రెడీ క్రెడిట్ రూపకంగా వీళ్ళు బై చేసినట్టయితే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ దే ఆర్ గోయింగ్ టు బీ ఎగ్జిట్ ఫ్రమ్ దట్ స్టాక్స్ విత్ హ్యూజ్ క్వాంటిటీ అనమాట. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద క్వాంటిటీ. మీరు సిడిఎస్ఎల్లో ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ 2.5 million అని, సో 1.5 million. సో ప్రీవియస్ డేస్లో ఎక్కడైతే అప్పర్ సర్క్యూట్లో టచ్ అయిందో ఆ వాల్యూమ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువగా వాల్యూమ్స్తో ఎగ్జిట్ అవుతూ ఉన్నట్టయితే డోంట్ గెట్ ప్యానిక్ అండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ రివర్స్ అగైన్. మీరు దీపక్ ఫర్టిలైజర్లో కూడా ఈ థింగ్స్ ఏం చూసారు, ట్రేడ్ టు ట్రేడ్ టీఓటీ అప్లై అయిన వెంటనే 2 days 3 days వరకు డౌన్ సైడ్ వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. కానీ అప్పర్ సైడ్ మూమెంటం అనేది 60 days వరకు హై ఉండదండి. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 60 days వరకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్సాలిడేషన్ ఇన్ సేమ్ ప్రైస్ రేంజ్ అండి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ దే హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద ఏఎస్ఎం లిస్ట్. అందుకే వాళ్ళకి కమింగ్ 60 days వరకు వాళ్ళ ప్రైస్ అనేది సేమ్ రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఎప్పుడైతే ఇది అప్పర్ మూమెంట్ తీయడానికి ఛాన్స్ ఇస్తుందో అప్పుడు మీరు దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో జీపీఐఎల్ గురించి చెప్పాను కదండి, 458 రూపీస్లో దీన్ని రెఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 1657 రూపీస్. సెకండ్ టైం రీఎంట్రీ కూడా 945 రూపీస్లో ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 1657 రూపీస్. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఏఎస్ఎం లిస్ట్. సో మీరు ఇచ్చే అన్ని స్టాక్స్ ఏఎస్ఎం లిస్ట్లోనే ఉంటున్నాయి. వాటిలో ఎలా ఎంట్రీ అవ్వాలి, టీఓటీపీని ఎనేబుల్ చేసుకోండి జెరోదాలో. యు ఆర్ గోయింగ్ టు బి బై ద ఏఎస్ఎం స్టాక్స్. ఎందుకంటే ఉన్న 5000 స్టాక్స్లో 500 స్టాక్స్ 10% ఆఫ్ ద స్టాక్స్ ఏఎస్ఎం లిస్ట్లోనే ఉంటే మిగతా స్టాక్స్లో మనకి మొమెంటమే ఉండదు. మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా?
సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ జిఎస్ఎం స్టాక్స్, ఐఎమ్ ఓన్లీ గివింగ్ ద ఏఎస్ఎం స్టాక్స్, బట్ దేర్ ఈజ్ ఏ హైయెస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ మల్టీ బ్యాగర్స్ ఇన్ దో స్టాక్స్ ఓన్లీ. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ ద స్టాక్స్ అండి. సో టీఓటీపీని ఎలిజిబుల్ ఎలా చేయాలి అంటే కనుక మీ ప్రొఫైల్ లోగోన్ పైన క్లిక్ చేసి చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, దానికంటే డౌన్ సైడ్లో మీకు టీఓటీపీ ఆప్షన్ ఉంటుంది. సో టీఓటీపీని ఎనేబుల్ చేసినట్టయితే మీకు ఈమెయిల్కి కానీ మొబైల్కి కానీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే కనుక టీఓటీపీ అనేది ఎనేబుల్ అవుతూ ఉంటుంది జెరోదాలో చూసినట్టయితే. సో ఏంజిల్ బ్రోకింగ్లో అయితే మ్యాక్సిమం స్టాక్స్ని బై చేయవచ్చు ఏఎస్ఎం లిస్ట్లో ఉన్నప్పటికీ, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేజ్ 4లో ఉన్న స్టాక్స్ని మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటుంది. బట్ మిగతా స్టాక్స్ అన్నింటినీ ఏంజిల్ బ్రోకింగ్లో అప్ స్టాక్స్లో బై చేయవచ్చు అనమాట. సో స్టేజ్ 4 లాంగ్ టర్మ్ ఏఎస్ఎంలో ఉంటుంది, 2 స్టేజెస్ ఆర్ షార్ట్ టర్మ్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఏ క్లాత్ స్టోర్లో అయినా సీసీటీవీ కెమెరాలు పెట్టారని చెప్పేసి మనం షాపింగ్ చేయడం అయితే మానేయలేం కదా. సేమ్ కాన్సెప్ట్ ఏఎస్ఎం లిస్ట్లో ఉన్న స్టాక్స్ గురించి కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇఫ్ ద స్టాక్స్ ఆర్ ఫండమెంటల్లీ గుడ్. సో స్టేజ్ 4లో బిఎస్సి లిమిటెడ్ ఉంది, సిడిఎస్ఎల్ ఉంది, అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ దేర్. టాటా ఎలక్సీ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయండి, చాలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. సో వీటన్నింటి యొక్క ప్రైస్ మూమెంటం అనేది లాస్ట్ ఫ్యూ డేస్లో హై మూమెంట్ అనేది జరిగింది కాబట్టి దే క్రాస్డ్ ద లిమిట్ అనమాట. సో దే క్రాస్డ్ ద లిమిట్ బై ప్రైస్ అండ్ వాల్యుయేషన్స్ ఆర్ వాలిటాలిటీ అండ్ వాల్యూమ్స్ పరంగా క్రాస్ అయ్యాయి కాబట్టి దే ఆర్ ఇన్ ద ఏఎస్ఎం లిస్ట్. దట్స్ ద ఓన్లీ థింగ్ అండి. సో ఆఫ్టర్ 60 days దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ వీ కెన్ ఇన్వెస్ట్ ఫర్దర్ డౌన్ సైడ్ ఆల్సో. ఒకవేళ అది మళ్ళీ డౌన్ సైడ్ వస్తే కనుక కూడా నేను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను కానీ ఎగ్జిట్ అవ్వడానికి కాదనమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. వెరీ లాంగ్ వీడియో, ఐఎమ్ గెటింగ్ టైర్డ్ ఆల్సో. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.